నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ థాట్. నేను విజయశంకర్. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను అయితే ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క. అయితే ప్రస్తుతం ఈ బడ్జెట్కి సంబంధించి భిన్న కోణాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ బడ్జెట్ను 3 లక్షల కోట్లకు పైగా కేటాయించి అంటే ఒక పెద్ద అచీవ్మెంట్ సాధిస్తున్నామన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. విద్యకు లేకపోతే వైద్యానికి రైతాంగానికి పెద్దపీట వేశాము ఈసారి అంటూ వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక మహిళలకు సంబంధించి కూడా మహిళల పథకాలకు సంబంధించి కూడా పెద్దపీట వేశామని చెప్తున్నారు. కాకపోతే మరొక వైపు బీజేపీ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ నుంచి కావచ్చు పూర్తి స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే అభివృద్ధి పదంలో అవుతున్నటువంటి తెలంగాణకి పంక్చర్ వేసే విధంగా ఉంది బడ్జెట్ అంటూ కేటీఆర్ పేర్కొనడం జరిగింది. దాంతోపాటుగా బండి సంజయ్ అయితే బీఆర్ఎస్ని మించి అంకెల గారడీలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అంటూ బండి సంజయ్ కూడా ఫైర్ అయ్యారు. మొత్తంగా బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి బడ్జెట్కి సంబంధించి ఏమాత్రం సరిగ్గా లేదంటూ వాళ్ళ వర్షన్స్ వినిపిస్తున్నారు. అసలు వాస్తవానికి ఈసారి బడ్జెట్లో ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు, ఏ శాఖలకు ఎంత కేటాయింపులు చేశారు, తెలంగాణకి ఆర్థికంగా బలపడడానికి ఈ బడ్జెట్ ఎంతవరకు తోడ్పడుతుంది, ఇవన్నీ కూడా చర్చించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు బండారు రామ్మోహన్ గారు అనలిస్ట్, వారితో పాటుగా వెంకటరెడ్డి గారు బీజేపీ నాయకులు, వారితో పాటుగా రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నాయకులు, మరికొద్దిసేపట్లో దిలీప్ కుమార్ గారు కూడా జాయిన్ అవుతారు కాంగ్రెస్ నుంచి. అండ్ ఫస్ట్లీ రామ్మోహన్ గారితో మాట్లాడదాం, రామ్మోహన్ గారితో ప్రారంభిద్దాం అనలిస్ట్ కాబట్టి. అసలు మొత్తంగా ఈసారి బడ్జెట్ ఏ విధంగా ఉందనేది ఒక్కసారి పరిశీలిద్దాం. రామ్మోహన్ గారు నమస్కారం అండి. వెంకటరెడ్డి గారికి, రామ్మూర్తి గారికి, దిలీప్ గారికి ఒక్కసారి బడ్జెట్ మొత్తంగా ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం రామ్మోహన్ గారు. ఈసారి బడ్జెట్ 3,04,095 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టారు. ఇక రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లుగా ఉంది. మూలధన వ్యయం 36,504 కోట్లుగా ఉంది. ప్రధాన శాఖలకు సంబంధించి ఎంతెంత కేటాయించారో కూడా ఒకసారి మనం గమనిద్దాం. వ్యవసాయానికి 24,439 కోట్లు కేటాయించారు. పశు సంవర్ధక శాఖకు 1,674 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 5,734 కోట్లు, విద్యాశాఖకు 23,108 కోట్లు కేటాయించారు. ఇక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి అత్యధికంగా 31,605 కోట్లు కేటాయించారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి కూడా అత్యధికంగా కేటాయించారు, 40,234 కోట్లు. ఇక మైనారిటీ సంక్షేమం కోసం ఒక 3,590 కోట్లు కేటాయించారు. దాంతోపాటుగా వైద్య ఆరోగ్య శాఖకు 12,393 కోట్లు, విద్యుత్ శాఖకు 21,000కు పైగా కోట్లకు పైగా కేటాయించారు. హోంశాఖకు 10,000 కోట్లకు పైగా కేటాయించారు. సో ఈ విధంగా ఉన్నాయి ప్రధాన శాఖలకు సంబంధించి కేటాయింపులు. మొత్తంగా ఎలా చూస్తారు రామ్మోహన్ గారు? అంటే ఒకవైపు ప్రభుత్వమేమో తెలంగాణలో ఈసారి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను మహిళలకు కావచ్చు, లేకపోతే రైతులకి కావచ్చు, విద్యకు కూడా మేము పెద్దపీట వేశాం. ఎందుకంటే ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచుతూ మేము నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ప్రధాన శాఖలకు సంబంధించి ప్రజలకు ఏ విధంగా మంచి జరుగుతుందో ఆలోచించి బడ్జెట్ను రూపకల్పన చేశామంటూ కాంగ్రెస్ చెప్తోంది. నిన్నట్లుగా బీఆర్ఎస్, బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి, అంకెల గారడీలని చెప్తున్నాయి, అభివృద్ధి పదంలో వెళ్తున్నటువంటి తెలంగాణకి పంక్చర్ పడిందని చెప్తున్నాయి. మీరు ఎలా చూస్తారు ఈసారి బడ్జెట్ ఏ విధంగా కేటాయింపులు జరిగింది, ఎలా ఉంది? విజయ్ గారు, బడ్జెట్ ఎప్పుడు కూడా అధికార పక్షం అద్భుతంగా ఉందని చెప్తుంది, ప్రతిపక్షాలు ఎప్పుడు అంకెల గారడి ఉంటాయి. ఈ రెండిట్లో కొంత వాస్తవం ఉంటుంది. అద్భుతంగా లేదు, అంకెల గారడి అంతకంటే కాదు. నేనేమంటున్నాను, ఒక 30 ఏళ్ళుగా ఈ బడ్జెట్లను కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో సమీక్షిస్తున్న వాడిగా ఎప్పుడు కూడా బడ్జెట్ సామాన్య ప్రజలకు ఇప్పటికి కూడా దొరకరాని కొన్ని అందని ద్రాక్ష పండ్లు ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్ లెక్కల్లో ఈ ప్లాను బడ్జెట్ కేటాయించిన ఎవరికి అర్థం కావు. చివరికి తన జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా అనే మాట అంటారు కదా. ఈ బడ్జెట్ ప్రజల జీవితాలకు మార్పు తెస్తుందా? సామాన్యుడికి అదే కావాలి కదా, అంతే కదా. నాకేమొస్తుంది, గురిజాడ అప్పారావు గారి కన్యాశుల్క నాటకంలో స్వాతంత్రం వస్తే మన ఊరి హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారని అడుగుతారు. హెడ్ కానిస్టేబుల్ ప్రాబ్లంకి ఏం సంబంధం అంటే ఆ 4 అంశాలు తీసుకుంటున్నారు విజయనగరం రైల్వే స్టేషన్ దగ్గర, ఆ హెడ్ కానిస్టేబుల్ పోవాలి. ఇక్కడ కూడా ఏమంటున్నాను అంటే భట్టి విక్రమార్క గారు బడ్జెట్ మొదట్లో కొంచెం విమర్శలు మొదలు పెట్టారు. అది కరెక్ట్ గా అవుతుంది. బడ్జెట్ ప్రసంగాలను మొదలే ప్రతిపక్షాల మీద ఎగిసిపడ్డారు. కానీ తర్వాత ఒక లెక్క ప్రకారం మాట్లాడే క్రమంలో గాంధీ గారి సూక్తిని ఉటంకించారు. నేను అదే చెప్తాను. ఎందుకంటే గాంధీ గారు ఏమంటారంటే మనం ఏదైనా పని చేసే ముందు ఆలోచించాలి, సమాజంలో చివరాకరణ సామాన్యుడికి ఈ ఏదైనా అందుతుందా, మనం చేసే పని మంచి చేస్తుందా అని ఆలోచించి మొదలు పెట్టండి ఏ పనైనా అన్నా. నేను బడ్జెట్ విషయంలో కూడా అదే అంటున్నాను, సామాన్యునికి ఏమైనా మేలు జరుగుతుందా అంటున్నాను.
బడ్జెట్ ను విశ్లేషించాలంటే రెండు విషయాలు. ఒకటేమో మన కుటుంబాన్ని మనం సమీక్షించుకుందాం. ఉదాహరణకు ఒక 50,000 రూపాయల మధ్య తరగతి జీత ఉద్యోగస్తులు ఉండనుకోండి. ఈ 50,000 రూపాయలను తాను ఏం చేస్తాడు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆకాంక్షలు చాలా పెద్దగా ఉంటాయి, కానీ ఆ వనరులు తక్కువ ఉంటాయి. ఈ 50,000ను కుటుంబం వెళ్ళదీయాలి, అద్దె కట్టాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అప్పుడు కొడుకు ఏమో బండి అడుగుతాడు, బైక్ కొనిమని, కూతురు ఏమో మోపెడ్ కొనిమని, స్కూటీ కొనిమని అడగవచ్చు. ఇట్లా వీటన్నిటిని వాయిదా వేసుకుంటూ వస్తాడు. ఈసారి కదమ్మా, వచ్చేసారి బోనస్ వచ్చినాక ఇస్తా, లేకపోతే వచ్చేసారి డిఏ పెరుగుతుంది, ఇట్లా ఇస్తా అని చెప్తుంటాడు. సరిగ్గా కుటుంబ బడ్జెట్ ఎట్లాగో రాష్ట్ర బడ్జెట్ కానీ కేంద్ర బడ్జెట్ అట్లాంటిదే. ఎప్పుడు కూడా ప్రజల అపరిమితమైన కోరికలకు పరిమితమైన వనరులకు మధ్యన వారధి కట్టేది బడ్జెట్ కావాలి. దుర్మార్గం ఏంటంటే ప్రజలు కోరుకోకుండానే ఈ రాజకీయ పార్టీలు, ఒక పార్టీ అంటే కాంగ్రెస్ అని లేదు, అన్ని పార్టీలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ, జాతీయ పార్టీలు ఇవన్నీ కూడా మన రెవెన్యూ పథకాలు చూసాం కదా మన ఢిల్లీలో. అన్ని పార్టీలు కూడా ప్రజలు అడగక ముందే, ఇప్పుడు నేను మొదటి సామెత ఏమో ప్రజల అపరిమితమైన కోరికలకు పరిమితమైన వనరులు అంటున్నాడు. అసలు వనరులు ఉన్నాయా లేవా అని చూడకుండానే మోడీ అదే అన్నారు, మల్లికార్జున ఖర్గే అదే అన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఆశలు పెంచారంటున్నాను. సమస్య ఎక్కడ వస్తుంది, ఈ బడ్జెట్ బాగాలేదని చెప్పడానికి నేను ఎంత అంటున్నానంటే, ఈ బడ్జెట్ లో ప్రజల ఆశలు పెంచింది ఎవరు? ప్రజలు కాదు పెట్టుకున్నది వీళ్ళ మీద. మొదలు మేనిఫెస్టోలో చేర్చి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువ మేము ఇస్తామని, 70,000 కోట్లు ఇస్తే మేము 1,40,000 కోట్లు ఇస్తామని 6 గ్యారెంటీలు 13 హామీలు ఇచ్చి, 420 అని నేను అనను కానీ మొత్తం మీద ఎక్కువ హామీలు ఇచ్చి ప్రజలను ప్రసన్నం చేసుకొని ప్రజలను ఆశ పెట్టి గెలిచారంటున్నాను. ఇప్పుడు ఏమైంది, ఈ బడ్జెట్ లో చాలా వరకు మీరు అన్న 30,000 కోట్లు, 40,000 కోట్లు, 12,000 కోట్లు ఇవన్నీ లెక్కలు ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే అల్లికి నడుస్తున్నా. ఉదాహరణకు విద్యకు కేటాయించిన డబ్బుల్లో 100% టీచర్ల జీతాలకు పోతాయి. పెన్షన్లకు డబ్బులు లేవు, సమస్య అక్కడ వచ్చింది. మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. కనుక ఆరోగ్యానికి కేటాయించిన డబ్బుల్లో సాధ్యమైనంత వరకు డాక్టర్ల జీతాలు, సిబ్బంది జీతాలు పోతాయి. ఇవి పెద్ద పెద్ద పద్ధతులు కనపడుతున్నాయి మనకు, కానీ వచ్చేది ఏంటి? కానీ ఏవైతే అభివృద్ధి కోసం అంటే నేను చెప్పాను ప్లాను నాన్ ప్లాన్ అంటాం. అంటే ఉదాహరణకు ఈ సిబ్బంది ఎవరైతే ప్రభుత్వ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళ జీతపత్యాలు తప్పవు, పుట్ట మీద పూ తప్పినా అవి తప్పవు. కనుక వాటిని నెరవేర్చే క్రమంలో బడ్జెట్ సగానికి సగం బడ్జెట్ అటైపోయిన తర్వాత మిగతా సగం అనుచిత ఉచితాలకు రకరకాలుగా పోయిన తర్వాత మిగిలేది ఏమిటి అంటే అభివృద్ధికి శూన్యం మిగులుతుంది అన్నట్టు. కనుక ఇందులో 3-4 అంశాలు నేను విషంగా వీక్షణం చేసి మళ్ళీ అంశాల వారి వస్తాను. విజయ్ గారు ఒక మాట, ఇది ఏంటంటే అన్ని పద్ధతులు చూస్తే అది అధికంగా కేటాయించినట్టు అనిపించినా కూడా అవన్నీ కూడా సాధారణ ఖర్చులకే సరిపోతాయి. అంటే ప్లాన్ బడ్జెట్ లేదు, నాన్ ప్లాన్ బడ్జెట్ ఎక్కువ ఉన్నది ఇందులో. కనుక నా ప్లాన్ బడ్జెట్ అంటే మనకు మూసీ నది ప్రక్షాళన కేటాయిస్తే ప్లాన్ బడ్జెట్, లేకుంటే ఫ్యూచర్ సిటీ ఏదైతే మనకు మన సిటీ కేటాయిస్తే లెక్క, మెట్రోకి ఏమైనా కేటాయిస్తే లెక్క. కానీ వీటి అన్నిటికీ లేకుండా పథకాల డబ్బులు కూడా అరకొరనే కేటాయించాలి. చూడండి మన ఖర్చుకు దీనికి తేడా ఉంది. కనుక గత బడ్జెట్ అంటే ఒక్కసారి రామ్మోహన్ గారు మనం పథకాలను చూసుకున్నట్లయితే రైతు భరోసాకు 18,000 కోట్లు కేటాయించారు, ఇందిరమ్మ ఇళ్ళకి 12,000 కోట్లు కేటాయించారు. అంటే అక్కడ కేటాయింపులు బాగానే జరిగాయి కదా, అంటే వీళ్ళ హామీలకు సంక్షేమ పథకాలకు వస్తున్నాను. అందుకని ఇప్పుడు కేవలం నేను అభివృద్ధి పథకాలకి ఏమున్నాయంటే లేవు అంటున్నాను. ఇప్పుడు సంపాదన అమ్మగారి పసుపు కుంగులో పోయిన తర్వాత ఇంకేముంటుందని చెప్పడం కోసం చెప్తున్నాను. ఐటీ సెక్టార్ కి 770 కోట్లు కేటాయించారు. అవును, ఇప్పుడు ఇవన్నీ ఐటీ సెక్టర్ మాత్రం కొంచెం అభివృద్ధి పథకం కిందకి వస్తుంది వరకు నేను చెప్పానంటే, దానిలో ఉపాధి కల్పన వస్తుంది కనుక ఇవి ఖర్చు అవుతాయా లేవా అని నా అనుమానం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ బడ్జెట్ మనం కేవలం ఆశ పెట్టుకోవచ్చు. ఇప్పుడు 2024-25 బడ్జెట్ అయితే అయింది కదా, ఇవాటి వరకు నేను ఇవాళ మాట్లాడుతున్నాను 19వ తేదీ, ఇవాటి వరకు 70% బడ్జెట్ కూడా ఖర్చు కాలేదు. ఇక 15 రోజులు మిగిలింది, మిగతా అది ఎప్పుడు ఖర్చు అవుతుంది? కనుక ఏంటంటే 2,95,000 కోట్లు ప్రకటించినప్పుడు ఇప్పుడు యాక్చువల్ గా 2 లక్షల కోట్లకు కూడా ఈ బడ్జెట్ చేరుకోలేదు. 2,05,000 కోట్ల ఖర్చు చేరుకుంటున్నాం చూస్తే ఖర్చు అవుతున్నాయి కనుక వాస్తవంగా ఖర్చు అయింది. కనుక రేపు 3,05,000 కోట్లు పెంచింది అనుకోండి, ఇదే 2,20,000 కోట్లు ఖర్చు అవుతాయి కదా. అంటే అంకెల గారిని కాకపోతే ఏమంటారు దీన్ని అంటున్నాను. అందుకని కొన్ని సంక్షేమ పథకాలు కేటాయించినా కూడా అభివృద్ధి పథకాల కేటాయింపులో కొంచెం నష్టం జరిగింది. విద్య ఆరోగ్య విషయంలో కూడా పెంచాల్సినంత పెంచలేదు అనేది ఒకటి. ఇంకొక మాట చెప్పి ముగిస్తాం. మనకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో పెద్ద ఎత్తున వాళ్ళు 2 హామీలు ఇచ్చారు. ప్రతి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బీసీలకు ఇస్తారని హామీ ఇచ్చారు. పోయినసారి 11,000 కోట్లు కట్టించారు, ఈసారి 13,000 కోట్ల చిల్లర ఉన్నట్టు. నాకు కరెక్షన్ చేయాలి, దిలీప్ గారికి చాలా బాగా తెలుసు, వారు కరెక్షన్ చేస్తారు. కనుక ఏదైనా 20,000 కోట్లు చేరుకోలే కదా, అంటే ఈ 2 సంవత్సరాలు 40,000 కోట్లు రావాల్సి ఉండే కదా. ఇంకొక మాట, ఇప్పుడు ఈ మొత్తం బడ్జెట్ పరిశీలిస్తే 3వ బడ్జెట్ కాదు, 2వ బడ్జెట్ అనాలి. మొదటి బడ్జెట్ తాత్కాలిక బడ్జెట్ 2024-25 ఒకటి అయింది, 25-26 ఇప్పుడు చేశారు. ఇంకా 2 బడ్జెట్లు మిగిలిపోయినాయి. సమస్య ఏంటంటే
సమయం లేదు మిత్రమా అన్నట్టు ఈ 2 బడ్జెట్లలో ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ తెలుస్తుంది కదా, మొదటి బడ్జెట్ ఎంత ఖర్చు అయింది తెలుస్తుంది, రెండో బడ్జెట్ ఇంకో 15,000 కోట్లు పెంచినా కూడా అక్కడికే వస్తే అర్థమవుతుంది మనకు. కనుక బీసీ డిక్లరేషన్ ఇచ్చిన 20,000 కోట్ల చొప్పున అయితే 40,000 కోట్లు ఇవ్వాలి. అంతేందుకు కొన్ని పథకాల విషయంలో ఊసు కూడా లేదు కదా. ప్రియాంక గాంధీ సరూర్ నగర్ సభకు హామీ ఇచ్చినట్టు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు, అది లేదు కదా. 15,000 రూపాయలు. ఇంకో మాట చెప్తున్నాడు, గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు చెప్పారు ఆయన, అర్ధసత్యాలు చెప్పినా క్షమించవచ్చు. గవర్నర్ ప్రసంగంలో 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తున్నట్టు చెప్పారు, ఇప్పటికీ అమలు అవుతున్నట్టు. ఎక్కడ అమలు తెలుసు కదా మనకు, అమలు కావడం లేదు కదా. కనుక ఇట్లాంటి అమలు కాని పథకాలను అమలైనట్టు చూపించారు. ఇక్కడ 1 రూపాయి కేటాయించాలి ఈసారి. పోనీ గవర్నర్ ప్రసంగంలో పెట్టారు కనుక ఈ సంవత్సరం పెడతారు అనుకుంటే కాలేదు కదా. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామని ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలకు వస్తాయి కదా. ఏవైతే 100 రోజుల ముద్దతు పెట్టుకున్నారో, ఏవైతే 6 గ్యారెంటీలు 13 హామీలు ఉన్నారో, అందులో ఈ ఆరోగ్యశ్రీ గురించి మళ్ళీ పాడిందే పాట రాని పాట పాడుతున్నారు అంటున్నాడు. 2024-25 బడ్జెట్లు అదే చెప్పిండ్రు, మళ్ళీ అదే చెప్తుండ్రు. అంటే అమలైతుందా కాలేదా మనకు అనుమానం వస్తుంది కదా. 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచితే ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు ఎవరైనా క్లెయిమ్ చేసుకున్నారా? ఇప్పుడు మళ్ళీ బడ్జెట్ పెడుతున్నారు, క్లెయిమ్ చేసుకోనంటే లెక్క కదా అంటున్నా. పాత బట్టి మనకు కొత్తగా చూపించకండి. అట్లాగే అమలు కాని పథకాలను కూడా బడ్జెట్ ప్రసంగంలో చేర్చడం వల్ల వచ్చిన సమస్య ఇది ఏమైనా సరే ఆశలు పెద్దగా ప్రజలు ఏం ఆశలు పెట్టుకోవాలి. నా ఉద్దేశం ఏంటంటే తెలుసు వీళ్ళకి నిధులు లేవని మొన్ననే 70,000 కోట్ల లోటు ఉందన్నారు ముఖ్యమంత్రి గారు. మరి ఆర్థిక మంత్రి ఏమో 2,3,15,000 కోట్లు ఎక్కడికి తెస్తారు? ఈ 70,000 కోట్ల రూపాయలు ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు లోటు ఉన్నది. ఆల్మోస్ట్ ఆల్ ఈ సంవత్సరం అంతా వచ్చేసరికి 78,000 కోట్ల రూపాయలు లోటు వస్తుంది అంటున్నారు. కనుక ముఖ్యమంత్రి మాటకు ఆర్థిక శాఖ మంత్రికి పొంతం లేకుండా ఉన్నది ఈ బడ్జెట్ అని నేను అనుకుంటాను. రైట్ రామ్మోహన్ గారు, ఒక్కసారి మనం రామ్మూర్తి గారితో మాట్లాడదాం. రామ్మూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎస్ అండి, గత 10 ఏళ్ల పాటు మీరు అధికారంలో ఉన్నారు, దాదాపు 10 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఇప్పుడు అంటే తెలంగాణ ఏర్పడిన కొత్తలో కాబట్టి అప్పుడు బడ్జెట్ కూడా చాలా కీలకంగా ఉండేది, ఎందుకంటే కొత్త రాష్ట్రం బడ్జెట్ ఏ విధంగా కేటాయించాలి, వీటన్నిటి నేపథ్యంలో మీరు ఈరోజు చెప్పే మాట ఏంటంటే గత 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఆర్థికంగా పూర్తి స్థాయిలో దేశంలోనే ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కూడా టైర్కి పంక్చర్ పడ్డట్టుగా ఎక్కడిదక్కడ అభివృద్ధి ఆగిపోతుంది, సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు, ఇచ్చిన గ్యారంటీలకు సంబంధించి ఈరోజు గ్యారంటీ లేకుండా పోతుంది, ఇటువంటి వ్యాఖ్యలన్నీ చేస్తున్నారు. అసలు ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించి ఏదైనా శాఖల్లో మీకు అసంతృప్తి ఉందా, లేకపోతే రామ్మోహన్ గారు చెప్తున్నట్లు అంకెల గారడిని ఎక్కువగా చూపించారా, ఏం చెప్తారు మీరు? మేము బడ్జెట్లో కేటాయింపులు పెడితే ఖర్చు చేశామండి. ఇప్పుడు గత బడ్జెట్ ఈ బడ్జెట్ 2 చూసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు గత బడ్జెట్ వీళ్ళు ఎంత పెట్టాలండి, 2024-25 అయితే 2,91,000 కోట్లు పెట్టిరు. అందులో రుణమాఫీకి 31,000 కోట్లు మేము పెడుతున్నాము అని చెప్పి ఇప్పుడు ఎంత ఇచ్చిందండి? ఇందులో దాదాపు 18,000 కోట్లు అంటారు, కొంతమంది 22 అంటారు, 23 అంటారు. అది ఎంత ఖర్చు పెట్టినా కూడా తెలియదు. అసలు 5,000 నుంచి 10,000, 10,000 నుంచి 12,000 మాత్రమే పోయింది. అంటే రామ్మూర్తి గారు ఒక చిన్న సబ్మిషన్ నేను చెప్పండి. అంటే మీరు గమనించారో లేదో, చాలా పథకాల విషయంలో కావచ్చు, లేకపోతే ఆర్థిక పరంగా విషయాల్లో కావచ్చు, ముఖ్యమంత్రి ఒక మాట చెప్తుంటే ఇతర మంత్రులు మరో మాట చెప్తున్నారు మొదటి నుంచి కూడా. గమనించారా మీరు? ఎందుకు ఆ వ్యత్యాసం? వీళ్ళకి తెలియదు కదా అండి, లెక్కలు సంఖ్యలు ఇవన్నీ తెలియవు. రాష్ట్రం మీద ప్రేమతో వస్తానో అది వేరు, రాష్ట్రం మీద ప్రేమతో కాదు. వీళ్ళు అధికారం కోసం వచ్చిళ్ళు, సంపాదించుకోవడానికి వచ్చిళ్ళు, అంతే తప్ప కానీ దోపిడీ కోసం వచ్చిళ్ళు. ఎందుకంటే 60 ఏళ్ళు ఆల్రెడీ ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఇతర ప్రాంతానికి అప్పేపి ఏదైతే 60 ఏళ్ళ దోపిడీకి కారణమైంది కాంగ్రెస్. అదే విధంగా ఇప్పుడు ఏదైతే 10 ఏళ్ళు మనం స్వపరిపాలన చేసుకుని ఇంత అభివృద్ధి చేసుకున్న తర్వాత ఒక్కటిసారి ఏదైతే మేము ఉన్నప్పుడు 10 ఏళ్ళు నీళ్లు ఉంటాయి, నిధులు ఉంటాయి, నియామకాలు ఉంటాయి. వీళ్ళు వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇంత 13,000 ఉద్యోగాలకు మాత్రం నోటిఫికేషన్ చేసి ఓన్లీ 5,000 చిల్లర మాత్రం ఉద్యోగాలు ఇచ్చింది. ఇవన్నీ చెప్పుకుంటే చాలా ఉంటాయండి. ఎందుకంటే కొన్ని బుల్లెట్స్ చెప్తారు. ఎందుకంటే రుణమాఫీ విషయంలో వీళ్ళు కేటాయింపు నిజంగానే అనుకుందాం, వీళ్ళు చేసే క్రమంలో వీళ్ళు నిజంగానే బడ్జెట్ లో పెట్టింది నిజమే అనుకుంటే గత బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఈ బడ్జెట్ ఎంత అంటే ఏదైతే 3,04,965 కోట్లు వీళ్ళు కేటాయింపు చేసిండు. కానీ ఈ కేటాయింపులు ఎందుకు కావు అని ఎందుకు అంటే గత బడ్జెట్ లో వీళ్ళ కేటాయింపులు కూడా మనం కంపేర్ చేసుకోవాలి. ఎందుకంటే గత బడ్జెట్ లో వీళ్ళు పెట్టిన ఏదైతే 2,91,000 కోట్లు నిజంగానే అమలు అయితే ఇది కూడా అమలు అయితే అనుకుంటున్నాం. కానీ అప్పుడు కాలేదు. దాదాపు 70% కాదు కదా, ఒక 50-40% మాత్రమే వీళ్ళు ఖర్చు పెట్టి కొన్నిట్లే. ఇంకా మిగతా అయితే కొన్ని అయితే అసలు ముట్టుకోలేదు. ఫ్రీ గ్యాస్ కు దాదాపు 723 కోట్లు పెట్టినది. ఎవరికి వస్తుందో వదిలిపోతుందో తెలియదు. గృహజ్యోతికి ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే 2,418 కోట్లు వీళ్ళు గత సంవత్సరం బడ్జెట్ లో పెట్టిండ్రు. ఎన్ని ఇల్లు కట్టిల్లండి? ఒక్క ఇల్లు. ఎటువైనా ఈ డబ్బులు. అదే విధంగా
ఏదైతే ఇందిరా మహిళా శక్తి అన్నారు 50.41 కోట్లు ఎవరికి ఇచ్చిందండి? నేను చెప్తున్నా ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఒక్కలకు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు వీళ్ళు వడ్డీ రేటు రుణం. అదే విధంగా గ్రామీణ అభివృద్ధి కోసం 29,816 కోట్లు అన్నారు. ఎక్కడ పెట్టలే, ఏ గ్రామంలో పెట్టిన డబ్బులు వీళ్ళు ఒక్క దగ్గర పెట్టలేదు. అదే విధంగా హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు అన్నారండి. అది హైదరాబాద్ అభివృద్ధి ఎక్కడైనా ఉంచండి, కాంగ్రెస్ మార్క్ ఎక్కడన్నా. ఇదే రీజనల్ రింగ్ రోడ్ కు 1,525 కోట్లు అన్నారు. అది ఎక్కడ పోయింది? ఎస్సీ సంక్షేమానికి. ఇది పెద్ద బోఫర్స్ మాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్సీ సమాజం చూస్తున్నారు. దయచేసి మీరు ఇది ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే గత బడ్జెట్ లో 33,124 కోట్లు పెట్టిళ్ళు. ఎటుపోయినాయి? ఇప్పుడు ఎంత ఇప్పుడు ఎంత పెట్టామని చెప్తున్నారు వీళ్ళు? ఎంత ఘోరం అంటే ఘోరము. వీళ్ళు అప్పుడు పెట్టిళ్ళు, ఇప్పుడు 40,000 కోట్లు అంటారు. 40 కాదు, ఏది కాదు, వీళ్ళు పెట్టలేరు, వీళ్ళు చేయలేరు. మైనార్టీ సంక్షేమం 3 కోట్లు అని గత బడ్జెట్ లో పెట్టిళ్ళు. 3 రూపాయలు కూడా వేయలేదండి వీళ్ళు మైనార్టీలకు. అదే విధంగా బీసీ సంక్షేమానికి గత బడ్జెట్ లో 9,200 కోట్లు. ఇప్పుడు ఏ బీసీకి వచ్చినాయండి? ఒక్క బీసీకి ఉంచండి వచ్చినాయి. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి 11,468 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పిండు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ప్రతి హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో సెలైన్ లేవు. అదే విధంగా సూసైడ్ చేసుకుంటే ఒక స్పెషల్ డ్రగ్ ఉంటది, అది లేదు. అదే విధంగా టాబ్లెట్స్ లేవు, కనీస అవసరాలు లేవు, గ్యాస్ లేదు, ఏమి లేదండి. హాస్పిటల్ పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే కరోనా కంటే ఎక్కువ మరణాలు జరుగుతున్నాయి హాస్పిటల్లో. వీళ్ళ నిర్లక్ష్యము చూద్దాం. ఎక్కడెక్కడ గాంధీ హాస్పిటల్ నుంచి ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్న జిల్లా హాస్పిటల్ వరకు ప్రతి రోజు చనిపోతున్నారు పేషెంట్స్ నిర్లక్ష్యం వల్ల. విద్యుత్ రంగానికి వీళ్ళు ఖర్చు పెడుతున్నది పోయినసారి 16,410 కోట్లు అండి. ఎక్కడండి ఏడబెట్టలండి? ఎక్కడ ఏం పట్టిల్లు వీళ్ళు? విద్యుత్ ఒక్క సంబంధించి చెప్పండి, విద్యుత్ సంబంధించి ఒక ప్రాజెక్ట్ కట్టిలా వీళ్ళు? నేనేమంటున్నా, రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఏదైతే మాకు ఇచ్చినప్పుడు 2,700 మెగావాట్ల లోటు ఉండే. ఆ లోటును గౌరవ కేసీఆర్ గారు 6 నెలలు తీర్చిండు, 24 గంటలు కరెంట్ ఇచ్చిండు. వీళ్ళ పరిపాలన ఎట్లా ఉండే అండి? ఏ రాత్రి కరెంట్ వస్తుందో ఏ రాత్రి పోతుందో తెలియదు. అట్లా కాదు రామ్మూర్తి గారు, ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్నారు కదా, లంకె బిందెలు దొరుకుతాయి అనుకుంటే ఒట్టి మట్టి కుండలు కూడా దొరకలేదు, లాస్ట్ కి బీఆర్ఎస్ అటువంటి ఒక ఆర్థిక పరిస్థితిని సృష్టించి వెళ్ళిపోయిందంటూ చెప్పారు కదా గతంలో. మంచి క్వశ్చన్ వేసిల్లండి. ఎవరు వెతుకులాడతారంటే లంకె బిందెల కోసం దొంగలు వెతుకులాడతారు. మనం మంచోళ్ళు అయితే వెతుకులాడరు నాకు తెలిసి. నేనేమంటున్నా అంటే రాష్ట్ర పరిస్థితిని, అభివృద్ధిని వాస్తవంగా ప్రతి నెలకు మేము చేతులు ఇచ్చినప్పుడు 18,500 కోట్లు ఆదాయం అండి. నేను ఒప్పుకోలేదు ఇది. గౌరవ ఏదైతే రేవంత్ రెడ్డి పలు సభలలో నిన్న మొన్న అంతకుముందు 18,500 కోట్లు ఆదాయం వస్తున్నది అన్నాడు. 18,500 కోట్ల నుండి నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, మీరు ఇప్పుడు చూసుకోండి. ఈయన హైడ్రా తీసుకొచ్చిన తర్వాత, ఏదైతే మూసీ ప్రక్షాళన తీసుకొచ్చిన తర్వాత అది క్రమంగా 11,000 పడిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ 9,000 పడిపోయింది. జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఈయన మొత్తం బ్రాండ్ ఇమేజ్ ను, మొత్తం రాష్ట్ర ఇమేజ్ ను మొత్తం దేశాల దగ్గర, ప్రపంచాల దగ్గర మొత్తం కంప్లీట్ గా ఇజ్జత్ మానం తీసి రాష్ట్రం మొత్తం అప్పుల పాలైంది అంటే మీ ఇంటి గురించి నువ్వు చెప్పుకుంటావా అండి? నా ఇంటి గురించి నేను చెప్పుకుంటానా? ఏ పరిస్థితి ఉన్నా కూడా మనం ఏం చెప్తాం? అద్భుతంగా ఉన్నాం. ఎందుకంటే అవతల మనకు కనీసం మనం ఎట్లా ఉన్నా కూడా బాగున్నామని చెప్పుకోవాలి. బాగాలేదు ఎట్లా చెప్తారండి? వాస్తవంగా 18,500 కోట్లు ఏ రాష్ట్రానికి వస్తుందండి ఆదాయం? పెద్ద రాష్ట్రాలకు వదిలేయండి, మనంత చిన్న రాష్ట్రాల్లో 18,500 కోట్లు సంపద సృష్టించే ఏకైక రాష్ట్రం మనది. నంబర్ 1 రాష్ట్రం అండి. ఈ నంబర్ 1 రాష్ట్రాన్ని ఈయన దివాలా కోర్ నిర్ణయాల వల్ల బ్రాండ్ ఇమేజ్ తగ్గించిన దుర్మార్గుడు. ఏదైతే 5 అన్నదమ్ములు, నేను చెప్తున్నా అండి, ఇప్పుడు వీళ్ళు ఏదైతే 14 నుంచి 15 నెలలు అవుతుందండి. వీళ్ళు ఎవరికి ఇస్తారండి బిల్స్? కాంట్రాక్టర్ సంబంధించిన ఏదైతే 20%, 10% ఇచ్చిన వాళ్ళకి మాత్రం వీళ్ళు ఇస్తారు. అదే ఇప్పుడు 14 నెలల నుంచి 15 నెలల నుంచి చనిపోతున్న ప్రభుత్వ ఉద్యోగులకు డెత్ బెనిఫిట్స్ ఇస్తలేరండి దుర్మార్గులు. అదే విధంగా రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలేరండి దుర్మార్గులు. ఇంకెక్కడ ప్రభుత్వం అండి? నాకు అర్థం అవట్లేదు. అట్ట ప్రభుత్వం. నేను చెప్తున్నా కదా, ఇవి కేటాయింపుల బడ్జెట్ మాత్రమే, కానీ వాస్తవంగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా అంటే, ఇప్పుడు ఒక చెట్టు మీద ఒక పక్షి ఉన్నది అనుకో, ఆ పక్షి కనబడ్డోళ్ళంతా మంచోళ్ళు, పక్షి కనబడ్డోళ్ళంతా చెడ్డోళ్ళు అంటే ఆడికి అందరిని మనం అందరం పోతాం. అందరం కనబడేది అంటే, ఎందుకంటే మనం మెంటాలిటీ అట్లా తీసుకొస్తున్నాడు అండి. ఎందుకంటే కనబడినట్టు దుర్మార్గుని దుష్టుని అయితా అన్న ఉద్దేశం. ఇప్పుడు ఏంటంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు గత బడ్జెట్ లో. ఇప్పుడు గత బడ్జెట్ చూసుకుంటే గత బడ్జెటే ఖర్చు పెట్టలేదు, ఈ బడ్జెటే ఖర్చు పెట్టారు. ఇంకోటి ఏంటంటే, ఒక చిన్న కంక్లూడ్ ఏంటంటే, ఇప్పుడు 9,000 పడిపోయిందండి. నేను ఓపెన్ చెప్తున్నా, 9,000, 10,000 వస్తుంది రాష్ట్ర ఆదాయం. వీటితోని నువ్వు నిజంగా నీ 18,500 కోట్లు వస్తున్నావు, నువ్వు 3 లక్షలకు సంబంధించి నువ్వు బడ్జెట్ పెడితే ఓకే. కానీ ఈ బడ్జెట్ నీ ఎంతవరకు నీ ఆదాయం ఉన్నది, ఖర్చు ఉన్నది, కార్ఖాన ఉన్నది, నువ్వు మభ్య పెడతావా? ఇప్పుడు నేనేమంటున్నా, మేము బరాబర్ చేసినాం, మేము అప్పులు చేసినాం, ప్రతి అప్పుకు కారణం ఉన్నది. మేము అప్పులు చేసినాం, ఏదైతే
కలెక్టరేట్ కట్టినాం, మేము అప్పులు చేసినాం, ప్రాజెక్ట్ కట్టినాం, మేము అప్పులు చేసినాం, మెడికల్ కాలేజ్ కట్టినాం. నువ్వేం చేసినావు? 1,60,000 కోట్లు తీసుకొచ్చి మొత్తం వేస్తున్నారు, ఢిల్లీకి కప్పం కడుతున్నారు, అంతే తప్ప గానీ ఏం లేదండి. పాపం ఏంటంటే అది కాదు రామ్మూర్తి గారు, మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక సగం పోతుంది అంటున్నారు కదా. నేను ఒక్క నిమిషం చెప్తా, లైన్ లో ఉండండి, అట్లే లైన్ లో ఉండండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే నేను డైరెక్ట్ లైవ్ లో చూస్తా. ఇది ఆర్బీఐ సంబంధించిన ఏదైతే వీళ్ళు ఇచ్చిన బుక్ ఉన్నది నా దగ్గర ఒకటి. ఏంటంటే వాళ్ళు కట్టింది ఏంటంటే 22,000 కోట్లే అండి, అది కూడా వడ్డీ. ఆ వడ్డీ కూడా కట్టింది అంతే తప్ప ఇంతవరకు లేదండి. నేను లైవ్ లో చూస్తా, మిగతా ఛాన్స్ నేను మధ్యలో చూస్తాను. సరే ఈ లోపు ఒక్కసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. దిలీప్ గారు కూడా జాయిన్ అయ్యారు. వెల్కమ్ దిలీప్ గారు. ఎస్, ఒక్కసారి బీజేపీ వాళ్ళతో మాట్లాడి చివరిగా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరి ప్రశ్నలకు మీరే సమాధానాలు చెప్పాలి కాబట్టి చివరిగా మీ వర్షన్ తీసుకుంటా. ఎస్ వెంకటరెడ్డి గారు, మీరేం చెప్తారండి, ఎలా చూస్తారు బడ్జెట్ని? అండ్ మీ పార్టీ నాయకులైనటువంటి బండి సంజయ్ గారు కూడా ఆల్రెడీ దీనికి సంబంధించి కామెంట్ చేశారు. గత బీఆర్ఎస్ని మించి అంకెలగారడీ చేస్తోంది అంటూ ఆయన కామెంట్ చేశారు. దాంతోపాటుగా మీకు కూడా క్వశ్చన్ ఉంది, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వేసింది. సరే తర్వాత అడుగుతారు. ముందుగా బడ్జెట్కి సంబంధించి ఎలా చూస్తారు, ఏం చెప్తారు? ముందుగా మీకు అలాగే 470 ప్రేక్షకులకి, ప్యానెల్ ఉన్న రామ్మోహన్ రావు గారికి, దిలీప్ కుమార్ గారికి, సోదరుడు రామ్మూర్తి గారికి అందరికి నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకి, అభివృద్ధికి అనుగుణంగా కనపడతలేదు. లాస్ట్ టైం కూడా, పోయినసారి కూడా అలాగే ప్రవేశపెట్టారు. అంకెల్లో కనపడతా ఉంది తప్పితే అమల్లో ఎక్కడ కూడా కనపడలేదు. అక్కడ అంతకుముందు అట్లాగే అయింది. ఇప్పుడు కూడా 2,91,000 పెట్టినా కూడా, బడ్జెట్ పెట్టినా కూడా ఇప్పుడు దగ్గర 13,000-14,000 కోట్లు మళ్ళా ఎక్స్ట్రా పెట్టినా కూడా నాకు తెలిసినంత వరకు చిన్న బ్రేక్ ప్లీజ్. సరే మీరు మాట్లాడండి ప్లీజ్, చిన్న బ్రేక్. ఎందుకంటే 22,408 కట్టిల్లండి వడ్డీ, ఇది ఆన్ రికార్డ్. ఇంతవరకు వీళ్ళు అన్నది 75,000 కోట్లు కట్టినాడు, పచ్చాబద్ధం. ఎందుకంటే ఇది చిన్న బుక్ కూడా ఉంది, ఆర్బీఐ హ్యాండ్ బుక్. అన్ని రాష్ట్రానికి సంబంధించి, అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఎవరైనా ఎంత వడ్డీ కట్టిల్లో. మనది ఎంత అండి? మనది చాలా కింద ఉన్నది, మనకంటే ఎక్కువ అప్పులు చేసిన చాలా మంది. రైట్ ఒక్కసారి దిలీప్ గారు మీకు సమాధానం చెప్తారు. వెంకటరెడ్డి గారు కంటిన్యూ చేయండి. సో ఈ బడ్జెట్ అనేది, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేది రేపొద్దున తెలంగాణ ప్రజల అవసరాలకి అనుగుణంగా కనపడతలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇవి అమలు కాని పరిస్థితి. ఎందుకంటే మనమే తెలుసు, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే చెప్తా ఉన్నాయి ఏంటంటే, ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఆ బడ్జెట్ చూస్తే ఇక్కడ 3,04,965 కోట్లు ప్రవేశపెట్టినా కూడా రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు, మూలధన వ్యయం ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 36,504 కోట్లు. దగ్గర ద్రవ్య లోటు 70,000 పైన కనపడతా ఉంది. ఇది ఏ విధంగా పూరుస్తారు, ఏ విధంగా తీసుకొస్తారు అనేది తెలియదు. మరి ఇదే ముఖ్యమంత్రి గారు, మా దగ్గర 18,500 కోట్ల రూపాయలు నెలకు వస్తున్నా కూడా మొత్తం అప్పులకి, సాలరీస్ కి, పెన్షన్లకి పోను, మా దగ్గర మిగిలేది చాలా తక్కువ. దాంట్లో 500 కోట్ల రూపాయలు కూడా మా దగ్గర లేవు. ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా సరిపోవట్లేదని చెప్తా ఉన్నారు. ఇక్కడ చెప్పింది ఏంటంటే మూలధన వ్యయం 36,500 కోట్ల రూపాయలు ఒక సంవత్సరం మొత్తంలో, అంటే 12/5 6,000 కోట్ల రూపాయలు. ఇక్కడే 36,000 కోట్ల రూపాయలు. ఎక్కడన్నా పొంతన కనపడతా ఉందా? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఏ విధంగా ఈ మూలధన వ్యయం తీసుకొస్తా ఉన్నారు? ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఈ ద్రవ్య లోటు కూడా మరి 70,000 కోట్ల రూపాయలు ఏ విధంగా తెస్తారు, ఎక్కడ తెస్తారు, ఎట్లా తెస్తారు అనేది కూడా తెలియట్లేదు. తర్వాత రుణమాఫీ, వీళ్ళు చెప్పిందే 31,000 కోట్ల రూపాయలు అని చెప్పారు. 31,000 కోట్ల రూపాయలు 22,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దగ్గర ఇంకా 11 కోట్ల రూపాయలు, 11,000 కోట్ల రూపాయలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఆ 24,000 కోట్ల రూపాయల్లో ఈ రుణమాఫీ కూడా ఉందా, లేకపోతే రైతు కూలీలకు ఇచ్చే 12,000 రూపాయలు కూడా ఉన్నాయా, లేకపోతే రైతు భరోసా ఉందనేది ఎక్కడ కూడా క్లారిటీ లేదు దాంట్లో. అది రేపు పొద్దున ఇస్తారా ఇయ్యరా అనేది కూడా తెలియదు. మనకు తెలుసు, ఈ రైతు భరోసా అనేది పోయినసారి మొదలు పెడితే ఈ దగ్గర 2 నెలలు రైతు భరోసా ఇస్తారంట. ఇవన్నీ ఏంటంటే అంకెల్లో కనపడతా ఉన్నాయి తప్పితే ఎక్కడ కూడా ఇవి అమలు కాని పరిస్థితి అయితే మాకు కనపడతా ఉంది. ఎట్టి పరిస్థితులు. ఇంకా ఒక క్వశ్చన్ వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఈరోజు భట్టి గారు మాట్లాడుతూ ఒక విషయాన్ని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పన్నుల వాటా 41% మాత్రమే ఉంది, దాన్ని 50% పెంచాలి, అప్పుడే మా దక్షిణాది రాష్ట్రాలు, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి కొంత లాభం చేకూర్చిన వాళ్ళు అవుతారు. ఏం చెప్తారు భట్టి గారు? ఎంతసేపు ఉన్నా కూడా చేతగాని వాళ్ళకి ఏదో ఒకటి మాట ఏంటంటే పక్క
పక్కన పార్టీల మీద లేకపోతే ఆపోజిషన్ పార్టీల మీద కేంద్ర ప్రభుత్వం రుద్దడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళ చాతగాని ప్రభుత్వాలు ఒక విషయం చెప్తాను నేను, ఒక్క విషయం చెప్తాను. మొత్తం ఈ 29 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఎక్కడన్నా ఎవరన్నా ఈ విధంగా మా దగ్గర డబ్బులు లేవు, మొత్తం టోటల్ గా దివాలా తీసే పరిస్థితి ఉంది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా వస్తా ఉంది, నెలకి 4,000 కోట్ల రూపాయలు RBI నుంచి తెస్తా ఉన్నాం, 500 కోట్ల రూపాయలు మా దగ్గర లేవు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం, ఎవరైనా చెప్తారా? టైమ్స్ ఆఫ్ ఇది మన అక్కడ కాంక్లేవ్ లో, ఇండియా టుడే కాంక్లేవ్ లోకి వెళ్ళి మొత్తం టోటల్ గా మా దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఎవరైనా చెప్తారా? పోనీ ఈ చర్చ ఇదే టాపిక్ల మీద గత వారం రోజుల నుంచి అన్ని పత్రికలు ఛానళ్ల మీద డిబేట్లు పెడతా ఉన్నారు. అంటే తెలంగాణ పరువు మొత్తం కూడా తీస్తా ఉన్నారు. ఈ విధంగా చేస్తే రేపొద్దున ఇన్వెస్ట్మెంట్లు ఎట్లా వస్తాయి, కంపెనీలు ఎట్లా వస్తాయి, ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? వచ్చే కంపెనీలు కూడా వెళ్ళిపోతా ఉన్నాయి. ఒకటి తమిళనాడు పోయింది, ఒకటి గుజరాత్ పోయింది, ఒకటి ఇంకో దగ్గరికి పోయింది, ఇవన్నీ కూడా పోతా ఉన్నాయి. ఏంటంటే ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకనో, ఏది ఆలోచన ఉందో, ఏ ఆలోచన లేకనో మాట్లాడితే రేపొద్దున ఏమైతుందంటే టోటల్ గా గిదే పరిస్థితి. కర్ణాటకలో ఇదే జరుగుతా ఉంది, హిమాచల్ ప్రదేశ్ లో ఇదే జరుగుతా ఉంది, మరి ఇప్పుడు తెలంగాణలో కూడా ఇదే జరుగుతా ఉంది. ఎంతసేపులో కాంగ్రెస్ పార్టీ చాతగాక ఆర్థిక పరిస్థితిని పెంచుకోలేక ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ మీద రుద్దుతా ఉన్నారు. వీళ్ళ హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో వీళ్ళకి వచ్చింది ఎంత అండి? 23%, 29% ఇచ్చారు. ఈ మోడీ గారు వచ్చిన తర్వాత, ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలు బాగుపడాల ఆలోచనతోటి ఇప్పుడు దగ్గర 43% ఇస్తా ఉన్నారు. ఇంకొక 50% ఇవ్వాలంటే వీళ్ళు చేయలేని పరిస్థితి, చాతగారి పరిస్థితి. ఓకే వెంకటరెడ్డి గారు, రైట్. ఒక్కసారి దిలీప్ గారితో మాట్లాడదాం. దిలీప్ గారు, మొత్తంగా బడ్జెట్ని మధ్యాహ్నం నుంచి మీరు గమనిస్తూనే ఉండుంటారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గర నుంచి అన్ని శాఖలకి సంబంధించి కూడా ఈరోజు క్లియర్గా ఒక లెక్క వచ్చేసింది. ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, విద్య వైద్యానికి పెద్దపీట వేస్తున్నాం, వ్యవసాయ రంగానికి కూడా పెద్దపీట వేస్తున్నామని చెప్తున్నారు. కాకపోతే గత బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులనే పూర్తిగా ఖర్చు పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మళ్ళీ అవే లెక్కలు చెబుతూ అంకెల గారడే కాకపోతే ఇంకా ఏంటిది అనేటువంటి ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు అందరూ కూడా. రామ్మోహన్ గారి దగ్గర నుంచి రామ్మూర్తి గారు కావచ్చు, వెంకటరెడ్డి గారు కావచ్చు, బీజేపీ నుంచి అందరూ కూడా ఒకటే క్వశ్చన్, గత బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులు ఎంతవరకు ఖర్చు అయ్యాయి, దానికి సంబంధించినటువంటి లెక్కలే ఇప్పటికీ క్లారిటీ లేదు, పూర్తిగా ఖర్చు పెట్టలేదు, మళ్ళీ అవే లెక్కలు చెప్తే ప్రజల్ని మభ్యపెట్టడం కాదా అనేది వాళ్ళ క్వశ్చన్. ఏం చెప్తారు మీరు? మీకు ప్యానెల్ పెద్దలందరికీ నమస్కారం. ఒకటి ఏంటంటే, బడ్జెట్ అనేది ఎవరికైనా సరే, రాష్ట్రానికైనా కేంద్రానికైనా ఒక రూపాయి రాకడా రూపాయి పోకడే. అయితే ప్రొజెక్షన్స్ అనమాట, వీళ్ళు ఇచ్చేది ఏంటంటే యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఏమో రూపాయి రాకడా రూపాయి పోకడా, ఆ ప్రొజెక్షన్స్ ఇస్తారు. యాక్చువల్ ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఎంత అన్నది ఖచ్చితంగా శాసనసభకి గత సంవత్సరం అలొకేషన్స్ ఏంటి, ఎంత ఆదాయం వచ్చింది, యాక్చువల్స్ ఏంటి, అలొకేషన్స్ ఏంటి అనేది ఒక స్టేట్మెంట్ కంపల్సరీ హౌస్ లో లేదాలు. అంటే గత సంవత్సరంలో ఖర్చు పెట్టిన వాటి మీద అన్నట్టు సపోజ్ 3 లక్షల చిల్లర మనం ప్రవేశపెట్టుంటే 2,91,000 ఉంది కదా, దాని కనుక 2,30,000 వాళ్ళు కనుక వచ్చింది ఖర్చు పెట్టింది అయి ఉంటే అది వాళ్ళు ప్రవేశపెట్టాలి. అది కూడా టేబుల్ చేస్తారు, అది మ్యాండేటరీ. సో ఖచ్చితంగా సభ్యులకు అవగాహన వస్తుంది గతంలో ఎంత అన్నారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఈ రోజు డెఫిసిట్ ఉంది, ఒక్కొక్క విభాగంలో వస్తుంది. కాబట్టి పెద్దగా దాచిపెట్టడానికి అందులో ఏమి ఉండదు. ఇట్స్ మ్యాండేటరీ ప్రొవిజన్ అనమాట. సభ్యులు ఏ సభ్యుని అడిగినా మీకు చెప్తారు బడ్జెటరీ ఎస్టిమేట్స్ అనేది గతంలో ఎంత ఉండే ఎంత వచ్చాయని. అదొక అంశం. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు బడ్జెట్ ని కూడా మార్నింగ్ చూస్తా ఉన్నా, ఎస్సీ వెల్ఫేర్ కి దాదాపు ఒక 40,000 కోట్లు, 10,000 ఎబోవ్ ఉన్నాయి నేను చెప్తాను మేజర్ హెడ్స్. ఎస్టీకి ఒక 17,000 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి 17,000 కోట్లు, హోమ్ డిపార్ట్మెంట్ కి ఒక 10,000 కోట్లు, బీసీ వెల్ఫేర్ కి 11, మీరన్నా హెల్త్ కి 12,500 కోట్లు, విద్యకి 23,101,000 అంటే 23,108 crores. తర్వాత ఇరిగేషన్ కి మేజర్ గా 23,700 crores. తర్వాత ఒక మేజర్ 9 స్కీమ్స్ ఇన్ బడ్జెట్ ప్రొవిజన్ లో మొత్తం 58,000 కేటాయిస్తున్నట్టుగా స్టేట్మెంట్ అందులో చూసాను నేను. తర్వాత అగ్రికల్చర్ కి 24,439. అదేవిధంగా రైతు భరోసాకి 18,000 కోట్లు, అంటే రైతు రుణమాఫీ కాదు, రైతు భరోసాకి. అదేవిధంగా అగ్రికల్చర్ చెప్పారు కాబట్టి ఇక మీకు సో ఈ రకంగా మేజర్ అలొకేషన్స్ ఉన్నాయి. మీరు అన్నట్టు టూరిజం కు, దానికి, లేదా గృహజ్యోతికి 2,000, డైట్ పథకాలకు 26,600 కోట్లు, రాజీవ్ యువ వికాసకు 6,000 కోట్లు. ఇవన్నీ ఓకే. నేనేమంటానంటే ఈ టైప్ ఆఫ్ అలొకేషన్స్ అనేవి మీరు కంపల్సరీ ఇండికేటరీ
యాక్చువల్ ఎక్స్పెండిచర్ మే డిఫర్. తర్వాత కేంద్రం నుంచి వచ్చేటువంటి ఎక్స్పెక్టెడ్ సాలరీ మనకి ఎంత, నా వాయిస్ వినపడుతుందా మీకు? ఎస్ వినిపిస్తుందండి, క్లియర్గా చెప్పండి. ఇప్పుడు కేంద్రం నుంచి మనకు వాళ్ళు ఆశించేది పన్నుల్లో ఎంత భాగం రావాలి, కేంద్ర బకాయిలు ఎన్ని ఉన్నాయి, తర్వాత మనం ఎంత లోన్స్ రేజ్ చేయబోతున్నాం. ఒకటి బడ్జెట్ లో ఏముంటుందంటే 12 to 13% మీకు ఖచ్చితంగా పెన్షన్ రూపంగా పోతుంది. దాదాపు 20 to 25% అంతా సాలరీస్ కి పోతుంది. అప్పులు మిత్రుడు ఇంత ముందు అన్నట్టు మేబీ ఐఎమ్ నాట్ రియలీ షూర్, ఐ కాంట్ డిస్ప్యూట్ హిమ్ ఆల్సో. అది యాక్చువల్ ఫిగర్స్ రఫ్లీ ఏంటంటే ఒక 40% ఒక కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఈ పన్నులకు, జీతభత్యాలకు ప్లస్ పెన్షన్లకు వెళ్ళిపోతుంది. ఇక మిగిలిన 60,000 కోట్లే మనం మొత్తం కథ అంతా అంటే 180 crores, 3 లక్షల్లో 1,80,000 కోట్లలోనే మనం పెట్టుకున్న అలొకేషన్స్ అన్ని కూడా ఉండాలి. ఆ విధంగానే ఉంటుంది ఏ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చినా. కాకపోతే మన అసెట్స్ పెరుగుతుంటే, మన ఇన్కమ్ అసెట్ ద్వారా వస్తుంటే బడ్జెట్ అనేది క్రమక్రమంగా వృద్ధి సాధిస్తుంది. ప్రొడక్టివ్ అసెట్స్ మీద మన ఇన్వెస్ట్మెంట్ ఎంత, దానివల్ల మనకి ఏమైనా గణనీయమైనటువంటి మార్పు వచ్చిందా, ఆ ప్రొడక్షన్ లో వచ్చేటువంటి వృద్ధి మనం క్రమక్రమంగా మన బడ్జెట్ పెరుగుతుంటుంది, ఆదాయం పెరుగుతుంటుంది, దానికి అనుగుణంగా మన అలొకేషన్స్ పెరుగుతాయి. ఇంతే తప్ప ఇప్పుడు దాని అంకెల గాడి అంటే అందరూ చేసేది అదే గాడి, కేంద్రం చేసిన అదే గాడి, ఇతర పక్క రాష్ట్రాలు చేసిన అదే గాడి, మనం చేసిన అదే గాడి. బట్ వన్ థింగ్ ఐ యాక్సెప్ట్ ఈస్ విద్య అనే దానికి వచ్చే వరకల్లా 15% ఉండాలి అనేది ఒక హైపోథెటికల్. కేంద్ర ప్రభుత్వం అలొకేషన్స్ లో దాదాపు నాకు తెలిసి 12% టువర్డ్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇచ్చింది రఫ్లీ 23,000 కాబట్టి అది రఫ్లీ 8% మించదు. కాబట్టి దీంట్లో కొద్దిగా అలొకేషన్స్ ఎక్కువ ఉండాలని మనం సహజంగా కోరుకోవచ్చు. అదే పద్ధతిలో హెల్త్ కూడా 12,500 అన్నది నిజానికి మనకు 25,000 crores అనేది ఉంటే తప్ప ఇది అంత గాడిలో పెట్టడానికి వీలు కాదు. కాబట్టి క్రమక్రమంగా ఒక ఫేజ్డ్ మేనర్, ఎందుకంటే ఈ రెండు రంగాల్లో కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి జపనీస్ ఎయిడ్ గురించి ప్రయత్నం చేస్తున్నారు. సపోజ్ ఆ ఎయిడ్ వచ్చింది అనుకోండి, వీళ్ళు ఇచ్చిన దానికి అది అదనంగా వస్తుంది. కాబట్టి ఆ ఆలోచనతో దీన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటున్నారేమో నేను అనుకుంటా. ఫారెస్ట్ కూడా 1000 కోట్లు కేటాయించారు. ఇక్కడ కూడా వాళ్ళకు 2,000 crores. యాక్చువల్లీ ఏంటంటే బడ్జెట్ అప్పుడు అన్ని మిత్రులు అన్నట్టు ఎక్కడ పెట్టారు, ఇది పెట్టారు, పెట్టలేదు, ఇది తప్పిది. ఎందుకంటే ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి పద్దుల వారీగా అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఒక్కొక్క అంటే అగ్రికల్చర్ దాని మీద, విద్య మీద, వైద్యం మీద పద్దుల వారి చర్చ. దేనికి ఎంత ఇస్తున్నారో క్లియర్ గా అందులో ఇండికేషన్ ఉంటుంది. దానికి ఒకసారి అసెంబ్లీ అప్రూవల్ ఇచ్చినాక మీరు డివైడ్ కావడానికి అవకాశం లేదు. మీరు డివైడ్ కావాలంటే ఇక్కడ మిగులు బడ్జెట్ ఉంటే దాన్ని డైవర్ట్ చేసి ఇంకో దాన్ని మార్చుకోవాలంటే యూ హావ్ టు టేక్ పర్మిషన్ ఆఫ్ ది హౌస్. మళ్ళీ తర్వాత వీళ్ళు ఒక మోషన్ ద్వారా దాన్ని ప్రవేశపెట్టాలి, సప్లిమెంటరీ బడ్జెట్, ఇంకోటి ఏదో బడ్జెట్ అట్లా చేయటమే తప్ప మేజర్ చేంజెస్ అనేది ఇంపాసిబుల్. కాబట్టి పెట్టలేదనడం తప్పు. తక్కువ పెట్టారనేది ఓకే, ఆర్గ్యూబుల్, కానీ ఇదంతా అంకెలే, ఎంత గారిడి జరగలేదు ఎట్లా మరి రూపాయి వస్తే రూపాయి పోవాలి కదా. అది ఏదో అంటే డిపార్ట్మెంట్స్ అని కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎప్పుడు కూడా ఇస్తుంటాయి. వాళ్ళ రిక్వైర్మెంట్స్ సపోజ్ 100 రూపాయలు అనుకోండి, అన్ని డిపార్ట్మెంట్స్ కు వాళ్ళు అడిగిన 100 ఇవ్వరు. 30-40% వాళ్ళ ప్రియరిటైజేషన్ ఉంటుంది. అగ్రికల్చర్ ఈసారి ఎక్కువ ఇవ్వాలనుకుంటారు, ఇరిగేషన్ కి ఎక్కువ ఇవ్వాలనుకుంటారు, వాటికి అదనపు కేటాయింపు ఉన్నప్పుడు మిగిలిన దాంట్లో కోత ఉంటుంది. కాబట్టి అందరు అడిగినంత ఇవ్వాలంటే మీకు దాదాపు బడ్జెట్ ఒక 20 లక్షల కోట్లు ఉండాలి. అది సాధ్యపడదు. కాబట్టి ఒక పీరియడ్ టైం ఒకసారి ఒకదానికి ప్రియారిటీ, ఇంకోసారి ఇంకో దానికి ప్రియారిటీ ఇచ్చుకుంటూ సాధ్యమంతరూ స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ ఇన్కమ్ పెంచుకునేటువంటి, లేదా అదనపు లోన్స్ సరళమైన వడ్డీలు తెలుసుకునేది, లేదా కేంద్రం వైపు చూసి కొత్త పథకాలకు వాళ్ళు శాంక్షన్ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తారే తప్ప ఎవరు ఒక క్వశ్చన్ దిలీప్ గారు, సింపుల్ క్వశ్చన్, అదే ఒక చిన్న క్వశ్చన్ అండి. ఉచిత గ్యాస్ కి సంబంధించి 723 కోట్లు గత బడ్జెట్ లో కేటాయించారు. ఎంత ఖర్చు పెట్టారు? ఎంతమందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు? చెప్పాలి కదా. మరి ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టింది మీరే, ప్రభుత్వంలో ఉన్నది మీరే. ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత ఏమన్నారు? ఉచిత గ్యాస్ అది ఉన్నట్టుంది కదా. ఆ సబ్సిడీ కూడా ఇచ్చారు కదా. అందులో నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ జ్ఞాపకం లేదు, కానీ ఆ ఉచిత గ్యాస్ సిలిండర్ మీద ఎంత ఖర్చు అవుతుందో దానికి ఇప్పుడు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇచ్చారు, దానికి 3,000 crores ప్రొవైడ్ చేశారు. పవర్ డిస్కమ్ లకు ఇవ్వలేదు. ఉన్న దగ్గర 500 crores పవర్ డిస్కమ్ లకు 5 పైసలు ఇవ్వలేదు. గృహజ్యోతి అనేది ఏదై ఉంటుంది 2,080 crores ఇచ్చారు. గృహజ్యోతి అంటే అదే, గృహజ్యోతికి 2,080 crores కేటాయించారు. అంటే 2,000 కోట్లు. బహుశా అది 500 రూపీస్ సబ్సిడీకి ఇవ్వాల్సినటువంటి ఇంటెండెడ్ అమౌంట్ అయి ఉంటుంది. రైట్. ఎస్ రామ్మోహన్ గారు విన్నారు కదా. 11,43 ఇచ్చారు. అంతకుముందు 2,418 కోట్లు కూడా ఇచ్చిళ్ళు పోయిన సంవత్సరం. ఏమన్నారు? పోయిన సంవత్సరం 2,418 కోట్లు కూడా గృహజ్యోతికి ఇచ్చారు కదా. అందులో ఒక 10% కూడా ఖర్చు పెట్టారు. దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. నేను ఇంతకుముందు చెప్పాను
బడ్జెటరీ ఒక చిన్న విషయం దిలీప్ గారు మీకు నమ్మకంతోనే మీకు నమ్మకంతోనే నేను ఎందుకంటే ప్రజలకు ఖర్చు పెట్టడం 10,000 ఇచ్చింది అనుకో, వచ్చే సంవత్సరం 11,000 ఇస్తా అని చెప్పిన. మీరు ఖర్చు పెట్టకపోతే ఇప్పుడు క్లియర్ గా ఖర్చు పెట్టకపోతే మీ ప్రజలు ఎట్లా నమ్ముతారు అడుగుతున్నాడు నేను అట్లా. ఇవన్నీ అబద్ధాలు కదా, ప్రజల మీద అబద్ధాలు కరెక్ట్ కాదు కదా. అబద్ధాలని ఎట్లా అంటాం? మీరు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, మీరు ఇచ్చిరా? దళితులందరికీ 10 లక్షలు ఇస్తా అన్నారు, మీరు 17,000 కోట్లు ఇచ్చి సరిపెట్టారు. చాలా ఇచ్చినాం, మేము చెప్పని కూడా ఇచ్చినాం. అరే లక్ష దాటలేదా ఇచ్చినమా ఇవ్వలేదన్న కాదు. పెళ్లి చేసుకున్న మేము పెళ్లి చేసుకున్నప్పుడు చెప్తా వినండి పెళ్లి చేసుకున్నప్పుడు ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము, మేము డైరెక్ట్ అకౌంట్ లో వేసినాము, పెన్షన్స్ ఇచ్చినాము, ఎక్కడ కూడా మేము డైరెక్ట్ అకౌంట్ లో వేసినాం కానీ ఎక్కడ కూడా కానీ థర్డ్ పర్సన్ కి ఇవ్వలేదు. ఇప్పుడు మేము చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి మేము మా పథకాలు, ఎందుకంటే దేశాన్ని మళ్ళీ పథకాలు కదా. ఇప్పుడు రైతు బంధు, రైతు బీమా చెప్తా వినండి. ఇప్పుడు 76 చెప్తా వినండి. నేను చెప్పేది ఏంటంటే అది కాదండి, 76 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో రైతు బంధు ఇచ్చిల్లా, రైతు బీమా ఇచ్చిల్లా. మేము ఇచ్చిన తర్వాత ఇప్పుడు కేంద్రం కూడా మా కాపీ కొట్టి పథకాలు చెప్తున్నది. ఎందుకంటే చేసిన వాళ్ళు ఒప్పుకోవాలి, చేయని వాళ్ళు చేయలేదని చెప్పాలి. ఎందుకంటే గత బడ్జెట్ లో 10% కూడా ఖర్చు పెట్టలేదు, ఈ బడ్జెట్ లో ఖర్చు పెడతారని అడుగుతున్నాను నేను, అంతే తప్ప నాకు ఏ అభ్యంతరం లేదు. రైట్, రామ్మోహన్ గారు ఎలా చూస్తారండి? ఖచ్చితంగా నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మా అందట్లో దిలీప్ గారు చట్టసభలకు పోయినవారు, బడ్జెట్లు చూసిన 4-5 బడ్జెట్లు చూసిన వారు కొన్ని అంగీకరించారు, దాన్ని ఒప్పుకోవాలి, ముందాక ఒప్పుకోవాలి. అంటే మామూలుగా కాంగ్రెస్ వాళ్ళు వాదించినట్టు విత్తన వాళ్ళు చేయరు. దిలీప్ గారు ఎప్పుడు చేయలేండి ఆ విధంగా, వాస్తవాలకు అనుగుణంగానే మాట్లాడతారు. వద్దని నేను ఏమంటున్నానంటే స్పష్టంగా కొన్ని విషయాలు నేను ప్రస్తావిస్తాను. ఇప్పుడు అంశాలు వాళ్ళు చెప్తున్నాను. విద్య ఆరోగ్యానికి ఇచ్చిన మొత్తం జీతపత్యాలకు హోంశాఖ ఇచ్చిన కూడా జీతపత్యాలు పోతాయి సార్, పోలీసు ఉద్యోగులు జీతాలు అన్ని పోతాయి. అవి తప్ప పుట్ట మీద పూలు తప్పినా అవి తప్పే అంటున్నాను. వాటికి ఒక్క రూపాయి కూడా మిగిలేదు లేదు, దాని సంక్షేమం కూడా ఏం లేదు. కాకపోతే కొన్ని సర్వశిక్షా అభియాన్ నిధులు గట్రా రావాల్సి ఉన్నది, విద్యలో కొంతవరకు ఏమైనా సహకారం కావచ్చు. 2 విషయాలు అంటున్నాను. ఒకటి రైతు బంధు, రైతు భరోసాగా మార్చిని చూద్దాం. పోయినసారి 15,000 కోట్లు కేటాయిస్తే నేను విమర్శించిన, అయ్యా మీరు పెంచుతామన్నారు కదా, గతంలో ప్రభుత్వంలో 15,000 కోట్లు సరిగ్గా సరిపోయినాయి కదా, అది 5,000 ఇస్తేనే మరి ఇప్పుడు 7,500 చేస్తున్నారు కదా, ప్రతి 15,000 ఇస్తా అన్నారు కదా, మరి మిగతా 5,000 ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే కాదు కొన్ని అక్రమాలు జరిగినాయి, వాటి తీసేస్తే సరిపోతాయి అన్నారు. కానీ పోయినసారి రైతు బంధు ఎంత ఇచ్చారు? ఒక 5,000 రూపాయలు గతంలో ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను వాళ్ళు అంటున్నారు, కానీ ఏదైనా సరే ఏప్రిల్ మేలో ఇచ్చారు. పోయినసారి 2024 ఏప్రిల్ మేలో ఇచ్చారు, 5,000 చొప్పున ఇచ్చారు కదా. రెండోది దిక్కు దేశం లేదు కదా. ఇప్పుడు నేను 4 ఎకరాల రైతులు, నేను స్వయంగా చెప్తున్నాను, 3 ఎకరాల దాకా పట్టదో లేదో తెలియదు నాకు, 4 ఎకరాలకైతే రాలేదు. అంటే అర్థమైంది ఇప్పటి వరకు. రెండోది అది 15,000 ఇస్తా అని దాన్ని 12,000 కుదించి 6,000 అన్నారు. 6,000 కూడా రాలే కదా. అంటే ఈ బడ్జెట్ లో ఉంది కదా, ఇప్పుడు ఈ బడ్జెట్ లో కదా కేటాయించింది. మరి 15,000 కోట్లు కేటాయించిన ఆ బడ్జెట్ లోనే మరి 3 ఎకరాలకి రాకపోతే ఒకే విడత వీళ్ళు రైతు భరోసా అనేది ఒకే విడత ఎగ్గొట్టి అయిపోయింది. అట్లాగే మనకు రైతు బీమా కూడా ఖర్చు పెట్టింది లేదు కదా. అట్లా ఒక 4-5 పథకాలు చెప్తున్నాను. ఒకటేమో ఇది. రెండోది రైతు కూలీలకు ఇస్తాన్న 12,000 రూపాయల సంగతి ఇచ్చినాను గవర్నర్ అబద్ధం పలికిందా లేదా, కనుక దానికి రూపాయి ఇవ్వలేదు కదా. కొన్నిసారి బడ్జెట్ లో పెట్టిండ్రు కానీ రూపాయి ఇవ్వలేదు కూడా. అట్లా చూసుకుంటే ఏ పథకమైనా 40% కరెక్ట్ చెప్పారు మన దిలీప్ గారు, 40% ప్రభుత్వ ఉద్యోగ జీతభత్యాలు సరిపోతున్నాయి చెప్పారు కదా. హల్లి సున్నా మిగతాది 1,80,000 మిగులుతలేవు. ఈసారి 2024-25 బడ్జెట్ లో కేవలం 70% ఖర్చు అయింది అంటున్నాను. ఏది ఇప్పుడు 2,05,000 ఖర్చు అయితే ఎక్కువ 2 లక్షల కోట్లు అయితే ఖర్చు అయినాయి అంటున్నాను. అందులో సగం జీతాలే ఉన్నాయి కదా. అట్లా చూసుకుంటే వచ్చేది ఈ బడ్జెట్ లో ఒక 15,000 కోట్లు పెంచింది, కానీ అన్నిటికి కోత విధించుకుంటూ వచ్చారు కదా అంటున్నాను. ఒక మాట చెప్తాను, షాదీ ముబారక్ లేకుంటే కళ్యాణ లక్ష్మి ఉన్నది. వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే 116 రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు ఇస్తే ఇప్పుడు దాన్ని ఏం చేయొచ్చు, 1,20,000 1,30,000 వేస్తే ఏం కాకపోతే. బంగారం అన్నారు, బంగారం రేటు పెరుగుతుంది. వాడి హామీ ఇచ్చినాడు 60,000 రూపాయలే ఉంది బంగారం, ఇప్పుడు 85,000 90,000 వచ్చింది బంగారం. మరి పెరుగుతుంది కదా, వస్తువు విలువ పెరుగుతుంది కదా. ఇట్లాంటివి చాలా ఉన్నాయి అంటున్నాను. చాలా ఆరోగ్యశ్రీ కూడా 3 సార్లు 3 బడ్జెట్ నుంచి అదే చెప్తున్నారు. ఆరోగ్యశ్రీ 5 నుంచి 10 చేసినారు, 5 నుంచి 10 చేసినారు. ఎన్ని ఆపరేషన్ ఎంత ఇచ్చినారు లేదు కదా. అందుకనే పద్దుల వారి చూస్తే కూడా నేను ఒక్కటే బీసీ పద్దే చెప్తున్నాను. కామారెడ్డి డిక్లరేషన్ లో ఎంతైతే 20,000 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తాం, మొత్తం కలిసి 1,00,000 కోట్లు ఖర్చు పెడతాం అన్నమాట. ఇప్పటి వరకు 11,000 కోట్లు, పోయినసారి 13,000 కోట్లు ఈసారి ఇచ్చారు. 11,000 కోట్లలో బీసీ సంక్షేమానికి ఖర్చు పెట్టింది లేదు.
ఎందుకంటే మీకు దళిత బంధు ఎస్సీ కార్పొరేషన్ కూడా 33,000 కోట్లు పెడితే దళిత బంధు మొత్తం తీసేసిన లేదు కదా ఇప్పుడు దళిత బంధుని ఉద్దేశించే వాళ్ళు 10 ఇస్తే మేము 12 ఇస్తామన్నారు. 12 పోయింది, 10 పోయింది, అసలు కేసులు వచ్చింది అంటున్నాను నేను. అంటే ఏమైందంటే పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ఉంటది. ఒక మాట చెప్తాను వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మీది మా కేంద్ర ప్రభుత్వం నుంచి 42 కాదు 50 రావాలని కొట్లాడదాం, మంచిది. నేను కూడా 41 వస్తుంది ప్రస్తుతం. సరే ఒక మాట సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఇచ్చింది? కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు 29 నుంచి 32 పెంచడానికి 10 ఏళ్ళు పట్టిందండి. యూపీఏ 1 గవర్నమెంట్, యూపీ 2 గవర్నమెంట్. ఇక్కడ ఏమైందంటే కొత్తగా తీసుకొచ్చింది 42% చేసి జమ్మూ కాశ్మీర్ విభజించి కేంద్ర ప్రభుత్వం 41 కుదించారు. ఇప్పుడు మిగతా 9 రావాల్సింది కాదట్లేదు, నేను వాళ్ళతో ఏకీపిస్తున్నాను కాంగ్రెస్ పార్టీతో. కానీ ఈ 41 ఎట్లా వచ్చినాయి అంటే 140 పథకాలు, పీనట్స్ లాంటి 300 కోట్లు 200, దేశం అంతా 300 కోట్లు ఏమైతుంది ఇట్లాంటివన్నీ రద్దు చేసి చాలా పీక్ లెవెల్ అంటే అంతట్లా అమలు చేసే పథకాలు కొన్ని నుంచి మిగతా పథకాలు రద్దు చేసి అవి కోరినాం కూడా. 41% ఇస్తున్నారు. అందులో పూర్తిగా వస్తలేవని వాస్తవం. దిలీప్ గారితో ఏకీపిస్తారు, 41% మొత్తం వస్తలేవు. కానీ ఇప్పుడు ఏమందామంటే మనం 50% కొట్లాడదాం, ఆ మిగతా 8-9% రావాలని కొట్లాడదాం. కానీ మనం స్థానిక ప్రభుత్వానికి ఎంత ఇస్తున్నాం? సమస్య ఏంటంటే మనం కేంద్రం నుంచి కొట్లాడదాం, కానీ కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి అయితే మన స్థానిక ప్రభుత్వాలకు ఏం చేయాలిగా? పంచాయతీలు మొత్తం మూలబడ్డాయి. ఇప్పుడు పారిశుద్ధం మొత్తం నాశనం అయిపోయింది. ఎక్కడ రిక్షాలు ఎక్కడెక్కడ తుప్పబట్టిపోయినాయి. మీరు ట్రాక్టర్లు కొన్నారు, ట్రాక్టర్లు నడుస్తలేవు. చూద్దాం, ఊళ్ళకి పోదాం, మిషన్ పగిలితే నీళ్లు కూడా చాలా చోట్ల వస్తలేవు. ఇప్పుడు వీటికి మెయింటెనెన్స్ లేకపోవడం ఏంటంటే ప్రభుత్వాలు శాశ్వతంగా సార్, పార్టీలు మారుతుంటాయి. 15 నెలలు అయింది. నేను ఒకటే చెప్తున్నాను, ఈ సమయం లేదు. 2 బడ్జెట్లు అయిపోయినట్టు లెక్క, ఇంకో 2 బడ్జెట్లు మాత్రం ఉంటాయి. ఇప్పుడు మొదటి బడ్జెట్ ని బట్టి ఇప్పుడు మునుగు తెలుస్తుంది కదా మనకు. దీనిలో నేను స్పష్టంగా చెప్తున్నాను, ఏవైతే కేటాయింపులు ఉన్నాయో గత బడ్జెట్ లో కేటాయింపులు ఏవైతే చేశారో అందులో 70% కూడా ఖర్చు కాలే కనుక ఈసారి అంతకంటే తక్కువ ఖర్చు అవుతుంది అనుకుంటున్నాను. ద్రవ్య లోటు ఉన్నది, ప్రణాళిక బడ్జెట్ తక్కువ ఉన్నది, నాన్ ప్లాన్ బడ్జెట్ ఎక్కువ ఉన్నది. దీనివల్ల ఏమైందంటే రేపు బీద ఆర్పులు అరుస్తే మనకి ఏమైందంటే, ఒక మాట మనకు తెలంగాణలో ఒక సామెత ఉంది విజయ్ గారు, ఏంటంటే అందరు పరేషాని ఊపరి శర్వాని అందరు పరేషాని. ఎప్పుడు కూడా సంసారం గుట్టుగా ఉండాలి, రోగం రట్టు చేసుకోవాలి. ఇప్పుడు ఏమైంది, సంసారం గుట్టు గుప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, మాకేం లేదు, పోయింది అంటే ఎస్ అవునవును. ఎందుకంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి, లేకపోతే ఏదైనా ఇక్కడ పెట్టాలని వచ్చే వాళ్ళు కూడా ఈ వ్యాఖ్యలు విని ఏం లేదేమో తెలంగాణలో ఇంకేం పెడతామనేటువంటి ఒక ఆలోచన వస్తుంది కదా. దిలీప్ గారు ఏం చెప్తారు మీరు దీనికి? ఎందుకు పదే మా దగ్గర ఏం లేదు, పోయిన ప్రభుత్వం అంతా ముంచేసిపోయింది. విజయ్ గారు నేషనల్ ఛానల్లో మీరు చూడండి, నేషనల్ ఛానల్లో అన్ని డిబేట్లు వీటి మీదనే. రేవంత్ రెడ్డి కర్ణాటక మీద, హిమాచల్ ప్రదేశ్, తర్వాత తెలంగాణ మీదనే అన్ని డిబేట్. పాపం దిలీప్ గారు ఒక్కసారి దిలీప్ గారు సమాధానం చెప్పాలి. మాట సార్ విజయ్ గారు, ఇప్పుడు ఉద్యోగులను మీరే మీకు డబ్బులు అప్పచెప్తే నడుపుకోండి అంటే ఇక ప్రభుత్వాలు ఎందుకు, ఎన్నికలు ఎందుకు, ముఖ్యమంత్రి ఎందుకు, మంత్రులు ఎందుకు, మీరే నడుపుకోండి అని వాళ్ళకి అప్పచెప్తా అంటే ఒక రకంగా చెప్పాలంటే పాపం అనుభవ శూన్యం. ఇప్పుడు అనుభవం లేకపోయిన సమస్య వస్తుంది. ఎప్పుడు అధికారులు లేరు, వారు ప్రభుత్వాలు లేడు. ఆయన మిగతా వాళ్ళందరూ మంత్రులు మిగతా వాళ్ళందరూ చేశారు, ఆయన చట్టసభల సభ్యులుగా చేశారు, కానీ మంత్రిగా చేయలే కనుక సమస్య వస్తుందని నేను అనుభవాయిత్యం కనపడుతుంది ఇక్కడ. సార్ దిలీప్ గారు, నేను అడిగిన దానికి సమాధానం వెంకటరెడ్డి గారు. దిలీప్ గారు పాపం చెప్తే బాగుంటుంది. ఎందుకు దిలీప్ గారు, ఎందుకు ఊరికే మా దగ్గర ఏం లేదు, మేము నష్టాల్లో ఉన్నాం, మేము అప్పుల్లో కూరుకుపోయాం, ఎందుకు ఈ వ్యాఖ్యలు? బయట రాష్ట్రాల వాళ్ళకి నేషనల్ మీడియాకి వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఇంకొక చిన్న సబ్మిషన్, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కాదు, అక్కడ రాహుల్ గాంధీ గారు కూడా పక్క దేశాలకు వెళ్ళి అదే చెప్తుంటారు పాపం. ఒకటి ఏంటంటే, నేను మొన్న 2 సీనియర్ ఐఏఎస్ ఆఫీస్ దగ్గర మీరు అడిగిన ప్రశ్నే అడిగా, రాష్ట్రం జీతభత్యాలకు ఏమైనా కష్టపడుతుందా, బడ్జెట్ ఉందా లేదా అంటే వాళ్ళు అన్నారు, మీరు చెప్పింది టోటల్ గా తప్పండి, ఈ రాష్ట్రం దివాలా తీయలేదు, బడ్జెట్ అనేది ఉన్నది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రూపాయి రాకట రూపాయి పోకటలో ఓవర్ ఎస్టిమేషన్ ఉంటే ఒక 10% 15% ఉంటే ఉండొచ్చు, లేదా ఎక్స్పెక్టెడ్ రెవెన్యూలో 10% తక్కువ ఉండొచ్చు. కానీ బడ్జెట్ అనేది ఉంటది, ప్రతి డిపార్ట్మెంట్ కు కేటాయింపులు ఉంటాయి, వర్క్స్ జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వం అనేది ఇట్స్ డైనమిక్ థింగ్. సో దాని గురించి రోజు రాష్ట్రం దివాలా తీసిందని అనుకుంటే అది పొరపాటు అని చెప్పాను సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇద్దరు కూడా. సో అది ఆ మాటలే మాట్లాడకూడదు. రాష్ట్రం దివాలా తీయలేదు, మనకి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ లేదు, కానీ కొద్దిగా ఆర్థిక వెసులుబాటులో ఇబ్బందులు ఉండి మీరు ఇచ్చిన హామీలు 6 కాకుండా 4 ఇంప్లిమెంట్ చేసి ఉండొచ్చు, మిగిలిన 2కి మాకు కొంత సమయం పడుతుండొచ్చు, అది వేరే. కానీ బట్ ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది లేదు. ఇప్పుడు జీతభత్యాలు ఒకప్పుడు మీకు జ్ఞాపకం ఉంటే కార్పొరేషన్స్ కూడా ఇందులోనే కలుపుకొని ఎఫ్ఆర్ఎం లిమిట్ లో కలపకుండా వాళ్ళు విడదీసి టీఆర్ఎస్ బీఆర్ఎస్ చూపించడం వల్ల ఆర్బీఐ మొట్టికాయలు వేస్తే కార్పొరేషన్స్ లో తీసుకున్న లోన్స్ కూడా కలిపినప్పుడు అది అందులో కూడా కార్పొరేషన్ లో ప్రభుత్వ గ్యారంటీ లేని లోన్స్ ఉంటాయి, ప్రభుత్వ గ్యారంటీ ఉన్న లోన్స్ ఉంటాయి. ప్రభుత్వ గ్యారంటీ ఉన్నవి ఇందులో కలపాలి. కలిపిన సందర్భంలో మీ జ్ఞాపకం ఒక 3-4 నెలలు జీతభత్యాలకు ఇబ్బంది పడ్డారు.
అంటే పెన్షన్ ఇవ్వడానికి 10వ తారీఖు, జీతాలు ఇవ్వడానికి 15వ తారీఖు, ఇంకో జిల్లాకి 20, అట్లా ఒక 3-4 నెలలు స్టెబిలైజ్ అవ్వడానికి టైం పట్టింది వాళ్ళకి. కాబట్టి అంటే ఎస్ దిలీప్ గారు, ఐ డూ అగ్రీ, ఈవెన్ ఐ అప్రిషియేట్ మీరు ఇప్పుడు చెప్పదలుచుకున్నారంటే ఏం దివాళా లేదు, రాష్ట్రం చక్కగానే ఉంది, అటు ఇటు అవుతుంది అంటారు. కాకపోతే మీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారనేది మా మాట. నేను అదే చెప్తున్నా, అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఆయన ఆర్థిక పరంగా ఉన్నటువంటి చిక్కులు సమస్యల గురించే చెప్తున్నాడు. ఆయన పొలిటికల్ గా మాట్లాడుతున్నాడు కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఈ పరిస్థితి గురించి చెప్తున్నాడు. ఇప్పుడు మీ అంత లోతుగా పక్క రాష్ట్రాల వాళ్ళు, మీ అంత లోతుగా నేషనల్ మీడియా ఆలోచించట్లేదు కదా, నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది. ప్రాసెస్ అండి. గత ప్రభుత్వం 100 రూపాయలు అప్పు చేసినా మీరు కట్టాల్సిందే, రేపొద్దున మీరు 200 అప్పు చేసిందా వచ్చే ప్రభుత్వం కట్టాల్సిందే. ప్రభుత్వం కట్టాలి, పార్టీలు మారుతుంటాయి కానీ ప్రభుత్వం అయితే ఒకటే కదా. మారుతానే ప్రభుత్వానికి ఒకసారి మీరు గ్యారంటీ ఇస్తే మీరు సచ్చినట్టు కట్టాల్సిందే, ఎందుకంటే మీ బాధ్యత అది. లెజిస్లేచర్ పార్టీలో మీరున్నారా ఇంకోన్నారా అది లెక్క కాదు. కాబట్టి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉందా? లేదు. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉందా? లేదు. మనం అనుకున్న రీతిలో ఆదాయం లేదు కాబట్టి అన్ని పథకాలు సకాలంలో ఇంప్లిమెంట్ చేయకపోవడమే తప్ప, 4 చేసి 2 వాయిదా వేయడమే తప్ప అసలు ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది లేదు. రైట్, ఓకే ఓకే దిలీప్ గారు. వెంకటరెడ్డి గారు ఏదో చెప్పాలనుకుంటారు. వెంకటరెడ్డి గారు సమయం కూడా అయిపోతుంది, కంక్లూడ్ చేసేయండి. విజయ్ గారు, ఫైనాన్షియల్ క్రైసిస్ లేకుంటే, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ లేకుంటే రోజు నేను నెలకి 4,000 కోట్లు RBI నుంచి తీసుకొస్తున్నాం జీతాల కోసం ఎందుకు చెప్పుకుంటారు? ఒక మీటింగ్ లో కాదు, శాసనసభలో అదే చెప్తుంటారు, మీటింగ్లలో అదే చెప్తారు, నేషనల్ మీడియాలో అదే చెప్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నారు? మొత్తం టోటల్ గా ఏమైతుందంటే తెలంగాణ పరువు పోతా ఉంది కదా ఇప్పుడు నేషనల్ లెవెల్లో. ఇదంతా కూడా రేపొద్దు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావు. ఈ రోజు వీళ్ళు పెట్టే బడ్జెట్ చూస్తుంటే 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీల మీద అధికారంలోకి వచ్చిన వీళ్ళకి అర్థం కావట్లేదు. 6 గ్యారెంటీల మీద తెలంగాణ ప్రజలందరూ ఓట్లేసి గెలిపించిన అర్థం కావట్లేదు వీళ్ళకి. ఎంతసేపున్నా కూడా 6 గ్యారెంటీలు చేస్తున్నాం అంటున్నారు. 13 అంశాలలో వాళ్ళు 3 అంశాలను టచ్ చేసారు. 3 అంశాలు మిగతా అన్ని కూడా ఏం టచ్ కూడా చేయలేదు చెప్పాలంటే. ఈ ఒక బస్సు ఒకటి, గ్యాస్ ఒకటి, కరెంట్ ఒకటి, ఈ 3. మిగతా ఏం పెద్ద పట్టించుకోలేదు. రైతు భరోసా ఇంకా నడుస్తూనే ఉంది, అది కంప్లీట్ కాలే. 13 అంశాలు ఉన్నాయి ఇంకా దాంట్లో కూడా. మహిళలకు ఇస్తున్నారు, వృద్ధులకు ఇస్తున్నారు, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. వీరన్నీ కూడా మరి ఆలోచనలు ఎందుకు చేయట్లేదు వీళ్ళు? దాంట్లో ఎందుకు కేటాయింపులు జరగట్లేదు? 2వ పాయింట్, హైదరాబాద్ గురించి ఎంతసేపు ఉన్నా కూడా గత 2-3 నెలల నుంచి మనకు చూస్తా ఉన్నాం. మూసీ ప్రక్షాళన చేస్తామని చెప్పారు. మూసీ ప్రక్షాళన గురించి ఎక్కడ నిధులు కనపడ్డాయా? ఎవరు చేయాలి మరి? ఇది కేంద్ర ప్రభుత్వం చేయాలనా? ఎందుకు పెట్టట్లేదు? దీంట్లో బడ్జెట్ ఎందుకు కేటాయించలేదు? 2వ పాయింట్, హైడ్రా గురించి మాట్లాడారు. తర్వాత ప్రాజెక్టుల గురించి, ఈ నీటిపారుదల ప్రాజెక్టు చాలా ఉన్నాయి పెండింగ్ లో. గత బీఆర్ఎస్ హయాంలో జరగనివి, కంప్లీట్ కానివి, మొదలు పెట్టినవి ఇప్పటి వరకు కూడా కంప్లీట్ ఏ విధంగా చేస్తారు? 23,000 కోట్లతోటి సరిపోతుందా? అది రేపొద్దున. ఇవి కాకుండా నేనేది ఏంటంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీ ఏమన్నారు వీళ్ళు? 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తా అని చెప్పారు. ఈ 10 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి చేస్తారు? ఈ 5 లక్షల రూపాయలు ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వ పథకం నుంచి వస్తా ఉంది. దాన్ని మార్చేసి 10 లక్షలు ఇస్తున్నారు తప్పితే అది కూడా అమలు కావట్లేదు ఎక్కడ కూడా. ఈ ప్రైవేట్ హాస్పిటల్ మీరు ఎక్కడన్నా అడగండి, చాలా మంది పోతా ఉన్నారు, వస్తా ఉన్నారు, అక్కడ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రావట్లేదు కాబట్టి, బిల్లులు చెల్లించట్లేదు కాబట్టి. ఇవన్నీ కూడా ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్, ఇవన్నీ కూడా ఊరికనే బడ్జెట్ లో పెడతా ఉన్నారు, ఇక్కడ కూడా అమలు కాని పరిస్థితి కనబడతా ఉంది. ఇదంతా కూడా ఏంటంటే ఈ అంకుల్ గ్యారెంటీ తప్పితే ఇంక కూడా ముందుకు. రామ్మూర్తి గారు, మీరు మీ ఫైనల్ వర్డ్స్ కంక్లూడ్ చేసేయండి దయచేసి. ఏం లేదండి, గత బడ్జెట్ అయినా ఈ బడ్జెట్ అబద్ధాల బడ్జెట్ అని చెప్తున్నా. ఎందుకంటే విత్ ఎవిడెన్స్ అని చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు చూపెడతా, ఇది గత బడ్జెట్ నా దగ్గర ఉన్నది. ఇది 15,000 రైతులకు ఇస్తున్నారు, రైతు కూలీలకు ఏదైతే 12,000 ఇస్తున్నారు. ఏదండి ఇది అబద్ధం? ఎందుకంటే ఇవ్వలేదు కదా, ఇప్పుడు వాళ్ళు కేటాయింపు చేసిండు గత బడ్జెట్ లో. అదే విధంగా తలసరి ఆదాయము ఏదైతే 2024-25 అంటే మా ప్రభుత్వం ఉన్నప్పటిది అది ఏదైతే క్యారీ అవుట్ అవుతుంది కాబట్టి 3,47,299 అని చూపించింది. అంటే బెటర్, చాలా అద్భుతమైన రాష్ట్రం. దీన్ని ఎంత ఘోరంగా పడిపోయిందంటే ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో వీళ్ళు తీసుకునే తుగులక్ నిర్ణయం వల్ల ఇటు ఐరన్ పడిపోయింది, ఇసుక కొనటోడు లేడు, అదే విధంగా నిర్మాణ రంగం కుదేలైంది,
గృహ ఉపకరణాలు కొంటోళ్ళు లేడు, అదే విధంగా సిమెంట్ కొంటోళ్ళు లేడు, స్టాంప్ అండ్ డ్యూటీ పడిపోయింది, అదే అమ్మకాలు కొనుగోలు లేక మొత్తం రాష్ట్రం దివాలా దిశగా వెళుతున్నది. చాలా ఘోరం అండి. ఇప్పుడు ఏ రాష్ట్రమైనా ఏ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ప్రధాన నగరాలు లేకపోతే రాజధాని కానీ సమాంతరంగా ఇప్పుడు అన్నగారు కరెంటే వినట్టున్నది అక్కడ, సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, కార్లో ఉన్నట్టున్నాడు. ఓకే, నేనేమంటున్నా అంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే క్యాపిటల్ సిటీని 4 వైపులా అభివృద్ధి చేస్తారు అనుకుంటారు, ఒక తుగ్లక్ మాత్రమే ఒక సైడ్ అనుకుంటాడు. ఎందుకంటే తుగ్లక్ రాజధాని తీసుకుపోయి ఇక్కడ ఢిల్లీ ఉన్న రాజధాని ఎక్కడో తీసుకుపోయి పెట్టినట్టు ఏదైతే హైదరాబాద్ ఏదైతే మన రాష్ట్రానికి రాజధాని 4 వైపులు డెవలప్ కావాలనుకుంటాడు. కానీ ఫ్యూచర్ సిటీ అని ఒక 100 కోట్లు పెట్టినండి. ఫ్యూచర్ సిటీలో మొత్తం వాళ్ళ అన్నదమ్ముల భూములే, వీళ్ళ అన్నదమ్ముల కోసం ఒక 100 కోట్లు కేటాయింపు చేసిండు. ఇది అన్నదమ్ముల బడ్జెట్ అంతే తప్ప కానీ ఎవరి బడ్జెట్ కాదు. రాష్ట్ర ప్రజలకు దీంతో నొరిగేది లేదు. అంకల గ్యారెంటీ ఇందులో 5 పైసలు కాదు కదా, ఎవ్వనికి రావు, ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు. ఏదైతే ఆయన బ్రహ్మాండంగా స్పీచ్ ఇచ్చిండు, మొత్తం ఏ విధంగా అంటే మొత్తం గత ప్రభుత్వం చేసినట్టే గత ప్రభుత్వం చేయబట్టే ఇక్కడ నువ్వు ఏదైతే 3 లక్షల కోట్లకు సంబంధించిన బడ్జెట్ పెట్టగలిగినావు, కానీ నువ్వు అమలు చేయలేవు. ఎందుకంటే మీకు మెయింటెనెన్స్ రాదు. ఎందుకంటే నేను క్లియర్ చెప్తా, వీళ్ళున్న 3 రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ కానీ, అదే విధంగా కర్ణాటక కానీ, ఇప్పుడు తెలంగాణ కానీ, హిమాచల్లో ఆఖరికి టాయిలెట్ల మీద ట్యాక్స్ వేసిరండి దుర్మార్గులు. మన ఇంట్లో 2 ఉంటే 2 టాయిలెట్లు, 3 ఉంటే 3 టాయిలెట్లు, టాయిలెట్ ట్యాక్స్ అంత దివాలా రామ్మూర్తి గారు కూడా ఇంకోటి ఏంటంటే అక్కడ పాల ఉత్పత్తి పదార్థం మొత్తం వాటి మీద కూడా ట్యాక్స్, డైరీ ప్రొడక్ట్స్ పైన. రైట్ సరే, ఓకే ఫైనల్ గా ఒక్కసారి రామ్మోహన్ గారితో పరిపాలన రాని వాళ్ళకు ఏం రాదండి, ఏం చేసినా వేస్ట్ అండి. ఎందుకంటే మెయింటెనెన్స్ వచ్చిన వాళ్ళకు ఇప్పుడు ఏంటంటే ఒక పెద్ద మనిషిలా కేసీఆర్ గారు ఒక రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెడితే అద్భుతమైన తెలంగాణను నిధులు నియామకాల్లో మేము చెప్తా నీళ్లు తీసుకొచ్చిండు. నేను చెప్తున్నా రామ్మూర్తి గారు మీరు అన్న పాయింట్ ఒక విషయం ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, అంటే ముఖ్యమంత్రి పోస్ట్ అంటే ఏదో అది బ్రహ్మ పదార్థం కాదు, కూలీలని లేకపోతే గుంపు మేస్త్రి అన్నాడు, అన్ని కలిపి నేను ఒక్కటే క్లియర్ చెప్తున్నా అండి. ఈయనకు ఒక ఏకైక రంగం, ఒక ఏదైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఆయనకు అనుభవం ఉన్నది. ఆ అనుభవం ఉన్న దాంట్లో ఫెయిల్ అయినాడు ఈయన ఒక్కడే ప్రపంచంలో. రైట్, విజయ్ గారు ఒక చిన్న పాయింట్, ఇక్కడ మైనారిటీ సంక్షేమం గురించి చూస్తే మైనారిటీ సంక్షేమం ఎంతమంది ఉంటారు మైనారిటీస్ మన తెలంగాణ రాష్ట్రంలో? దానికి 5,000 కోట్ల రూపాయలు, 5,314 కోట్ల రూపాయలు కేటాయించారు. మన బీసీ సంక్షేమాన్ని చూస్తే బీసీలు మరి ఎంతమంది ఉంటారు? మననే బీసీ కులగణన చేశారు కదా, 46%, 42% రిజర్వేషన్ అని 46% అని చెప్పారు. ఈ 46% చూస్తే వీళ్ళకి 5% వాళ్ళకి 5,000 కోట్లు కేటాయిస్తే మరి 46% వాళ్ళకి ఎంత కేటాయించాలి? 46,000 కోట్లు కేటాయించాలి కదా, ఎందుకు కేటాయించలేదు? ప్రేమ ఉందా? ఊరికే బీసీ కాంగ్రెస్ పార్టీకి అసదుద్దీన్ ఓవైసీని తెప్పించడానికి బడ్జెట్ ఇది లాస్ట్ అంశం. ఎందుకంటే బీసీల మీద ప్రేమ ఉంటే వాస్తవంగా వాళ్ళు పదవులు ఇచ్చుకోవచ్చు కదండి, వాళ్ళ పార్టీలో వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే ఓన్లీ ఎమ్మెల్యేలు మంత్రులు మాత్రమే వాళ్ళు మిగతా వాళ్ళు ఉంటారు. ఓన్లీ సర్పంచులు కింది స్థాయి వాళ్ళు మాత్రమే బీసీలు ఉండాలి. అంటే స్థానిక సంస్థలకు మాత్రమే 2%. మరి మిగతా వాళ్ళ పార్టీల పదవులలో మొత్తం వాళ్ళే ఉన్నారు కదా, మరి అందులో ఎందుకు చేయరు? ఫైనల్ గా రామ్మోహన్ గారు, చాలా మంది బీసీలో పదవులు వస్తాయి కదా రామ్మోహన్ గారు, సరే బడ్జెట్ కేటాయింపులకి వాస్తవ పరిస్థితులకి అంటే ప్రజల వరకు ఎంత వెళ్తుందనే దానికి సంబంధించి పూర్తిగా జరగదు అనేది దిలీప్ కుమార్ గారు కూడా ఒప్పుకుంటున్నారు. సరే ఈ బడ్జెట్ అని కాదు, ఈ రాష్ట్రం అని కాదు, యావత్ దేశవ్యాప్తంగా కూడా అటు కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లు కావచ్చు, అన్ని రాష్ట్రాల బడ్జెట్లు కావచ్చు, ఎందుకు ఇలా ప్రజలను మోసం చేయడం? దీనికి సంబంధించి ఇప్పటికైనా ప్రభుత్వాలు మారాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. దానికి సంబంధించి ఫైనల్గా ఏం చెప్తారు మీరు ఓవరాల్? ఒకటే మాట, ఎందుకంటే ఇప్పటికే చావు కబురు చల్లగా చెప్పిండు. నిన్న పొన్నం ప్రభాకర్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, కొన్ని పథకాలు మేము అమలు చేయలేం, నిధులు లేవని చెప్పి. అంతకుముందు షరతులు వర్తిస్తాయన్నారు. ఒక్క పాజిటివ్ అంశం కూడా చెప్తాను ఇందులో. ఏంటంటే మనకు 1,200 కోట్ల రూపాయలు సన్నవాట్లకు మొన్నటిదాకా బకాయిలు దాన్ని కేటాయించారు. అది ఈ బడ్జెట్ లో ఉండాలి, వచ్చే బడ్జెట్ లో అన్నారు. మరి ఎప్పుడు ఇస్తారో తెలియదు, కానీ మొత్తం మీద మాత్రం 1,200 కోట్ల రూపాయలు 500 రూపాయలు సన్నాలు కొనడానికి ఇవ్వడం మాత్రం కొంచెం రైతులకు రావదాకేమని అంటున్నాను. ఈ బడ్జెట్ లో ఇచ్చేస్తే పాత బడ్జెట్ లో ఇస్తే నయమే అంటున్నాను. ఏదైనా సరే అల్లి కట్టిస్తున్న బడ్జెట్ లెక్కలన్నీ మనకు కనపడుతున్నాయి. ఏంటంటే ఈ 6 గ్యారెంటీలు మర్చిపోమనే కనపడుతుంది. ప్రజలకు అర్థమైంది, వాళ్ళు కూడా ఆశపడుతున్నారు. అయిపోయింది, ఆశ వదుకున్నారు, నీళ్ళు వదిలింటారు. రైట్. ఫైనల్ గా దిలీప్ గారు మీరేం చెప్తారు మొత్తం బడ్జెట్ కి సంబంధించి? ఈసారైనా కానీ కేటాయింపు చేసినటువంటి నిధులు మొత్తాన్ని కూడా నెక్స్ట్ బడ్జెట్ లోపు ఖర్చు పెడతారా, లేకపోతే మళ్ళీ 50%, 70% ఖర్చు పెట్టి మళ్ళీ ఇదే కొనసాగిస్తారా? ఏం చెప్తారు ఫైనల్ గా? ఏం చెప్తారు దిలీప్ గారు? బడ్జెటరీ ఎస్టిమేట్స్ లో ఒక విజన్ తో పెడతారండి. ఆ విజన్ ప్రకారం ఇన్కమ్ వస్తే
అది యాజ్ ఇట్ ఈస్ గా ఎంత ప్రొవిజన్ Implement అవుతుంది. ఖర్చు అవుతుంది. సమ్ టైమ్స్ అదనపు ఆదాయం వచ్చింది అనుకోండి, ఎస్టిమేట్ కంటే అదనంగా ఖర్చు పెడతారు. ఆ బడ్జెట్ సప్లిమెంటరీ బడ్జెట్ ప్రవేశపెడతారు దానికి. కాబట్టి ఎప్పుడైనా సరే ఓ ఎస్టిమేట్ అనేది ఉండాలి, రాబడి మీద అంచనా ఉండాలి, దాన్ని బట్టే బడ్జెట్ కదా. కాబట్టి ఖచ్చితంగా ఆ సిన్సియారిటీతోనే ప్రభుత్వం పనిచేయాలని మనం అందరూ ఆశించాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ గారు, వెంకటరెడ్డి గారు, రామ్మూర్తి గారు, బండారు రామ్మోహన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి డిబేట్లో పాల్గొని బడ్జెట్ అంశానికి సంబంధించి మీ వర్షన్స్ వినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, మొత్తంగా తెలంగాణ బడ్జెట్కి సంబంధించి అనేక సందేహాలు అయితే చాలామంది సామాన్య ప్రజల్లో కూడా రేకెత్తుతున్నాయి. ఎందుకంటే గత బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి లేకపోతే కేటాయించినటువంటి నిధులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికి కూడా ఖర్చు పెట్టలేదనేది వాస్తవికంగానే కనిపిస్తోంది. ఈసారి అనేక శాఖలకు సంబంధించి చాలా వరకు బడ్జెట్ కేటాయింపుల్లో కొంత నిధులు పెంచారని చెప్పుకోవాలి. కానీ అది వాస్తవంగా ఖర్చు పెడతారా లేదా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి డౌట్స్గానే ఉన్నాయి. ఖచ్చితంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కొంత చిత్తశుద్ధితోటి ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. ప్రజల వరకు ప్రతి రూపాయి కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి ప్రతి రూపాయి కూడా అతి సామాన్యుడి వరకు కూడా వెళ్ళాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి పొలిటికల్ థాట్. కీప్ వాచింగ్ 4 Sides TV.